భక్త పోతన అనే కథ వేశారు. తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంతకాలం రుణపడి ఉండేటువంటి మహానుభావులు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారా అంటే ఓ ముగ్గురు ఉన్నారు అని చెప్పారు. ఎవరా ముగ్గురు అన్నారు. వాళ్ళ గొప్పతనం ఏమిటి అన్నారు. ఎన్నగరాని పుణ్యమునరించిన దేమకు ఆంధ్రమాత తా కన్నది పుత్రులను ముగ్గుర కామ్య విదూరుల గాఢ భక్తి రామన్నను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నల రంగ పేరు గల భక్తుల సజ్జన వందనీయుల తదరీ ఈ ఆంధ్రమాత గర్భశుక్తి ముక్తాఫలంగా అంటే నా తెలుగు కొంచెం కష్టంగా ఉంటుంది, మీకు ఉన్నప్పటికీ ఇష్టంగా వింటే తర్వాత తెలుగు అంటే ఎందుకో చెప్పలేని ఇష్టం ఏర్పడుతుంది. కష్టంగానే విద్య నేర్చుకోవాలి, అప్పుడు విద్య గొప్పతనం మనకి ఇష్టం అవుతుంది. ఆంధ్రదేశంలో ముగ్గురు మహారాజులు పుట్టారు. అందుకేనండి హరికథకి జనం పడిపోయినారు. ఏదో మేము ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి మేము మీకు దొరికాము, మీరు ఏదన్నా చెప్తే వింటాం అనుకుంటున్నారా? మేము చరిత్ర చదివాము, ఎంతోమంది మహారాజులు ఆంధ్రాని పరిపాలిస్తే మీరు ఇంత ఓపెన్గా ముగ్గురని చెప్తారేమిటి అని మీరు అడగచ్చు. ఎవరి ముగ్గురు? నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు, భాగవత సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకొకరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వినటం మనం ఈ చెవులకి అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని ఆశ్రయించడం చేత ముక్తి కలుగుతుందో అటువంటి భగవత్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ ముగ్గురు. ఎవరండి ఆ ముగ్గురు? బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. తెలుగు భాషకి వీళ్ళు చేసిన సేవ మరెవ్వరూ చేయలేదండి. నిజంగా మనం ఏదన్నా మాతృభాషా దినోత్సవం చేస్తే ఇట్లాంటి వాళ్ళకే చెయ్యాలి, అప్పుడు మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అంతేగాని తత్తా దత్తా నా కూడా సరిగ్గా పలకటం తెలియని వాడిని తీసుకొచ్చి స్టేజీ మీద నిల్చోబెడితే వాడు మైల మాటలన్నీ మాట్లాడి మనం అనుకుంటాం ఎందుకు చేశామా ఈ తెలుగు భాషోత్సవాలని. బమ్మెర పోతరాజు భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు. తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటి అంటే పద్యము, అవధానము, హరికథ ఈ మూడు తెలుగు భాషలోనే ఉన్నాయి, ఇంకే భాషలోనూ లేదు. ఎందులో ఉన్నాయి? ఇంటరాక్ట్ చేద్దాం. పద్య సంప్రదాయం తెలుగులోనే ఉంది, ఇంకెక్కడా పద్యం లేదు. అవధానం తెలుగులోనే ఉంది, ఇంకే భాషలో లేదు. హరికథ తెలుగులోనే ఉంది, ఇంకే భాషలో లేదు. అందుకనే కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మనకి ఆ భాషా వైభవం తెలియక LESS చేయటం మొదలుపెట్టాం. భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు పోతన్న గారు. తెలుగువారి అదృష్టం ఏమిటంటే శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు ఔరాయనగా ఈ పద్యాలు చదువుకునేవాళ్ళం. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు ఈ పద్యం చదువుకునేవాళ్ళం. మీరు చదివారా? ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఇది చదివాం. ఇప్పుడు పిల్లలకి అవకాశం లేదు. వాడికి 6 నెలలు రాగానే అబద్ధాలాడటం మొదలుపెట్టిస్తాం. జానీ జానీ వాట్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప. వాడు 6 నెలలకు మొదలుపెట్టిన అబద్ధాలు 60 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా 1,00,000 ఒత్తులు నోవు చేస్తాడు. ఇవన్నీ కూడా పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, ఇవన్నీ చదివితే తెలుగు భాష సౌందర్యం తెలుస్తుంది అని చెప్తారు పెద్దలు. ఎన్నెన్ని కావ్యాలు! కాళహస్తి శతకం, పాండురంగ శతకం, శ్రీకృష్ణ పారిజాతం, ఇవన్నీ కూడా మహాత్ములు ఎంతోమంది రచించి మన తెలుగు నేలకి అందించి ఈ జాతిని సుసంపన్నం చేశారు. అటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహారాజు భక్త పోతన. అతడే నేటి మన కథానాయకుడు. చూడండి, భాగవతం 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 అని రోజు అనుకుంటే వచ్చే జన్మకి బాగా అవుతాం, అది గ్యారెంటీ.
అటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకు అందించి సూర్యచంద్రులు ఉండేంత వరకు ఖ్యాతిని పొందినటువంటి మహానుభావుడు. అంత ఉపకారం మనకి చేశాడు. ఆయన గురించి స్మరించుకోవటం మన కర్తవ్యం. వాళ్ళు ఏది ఆశించలేదండి. చూడండి, అకర్తృత్వ భావనతో వాళ్ళు చేశారు. నేను చేస్తున్నాను అని ఎటువంటి అభిప్రాయం లేకుండా చేశారు. అందుకే ఇంతకాలం నిలిచింది ఆ పుస్తకం. అటువంటి ఆయన చరిత్ర. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకుంటాను. ఆయన పుట్టింది ఒరుగల్లు, ఒక్కశిల, ఒంటిమిట్ట, వరంగల్లు అంతే. ఒరుగల్లు అంటే తమిళంలో ఒక్క రాయి అని అర్థం. ఒరుగల్లు, ఓరుగల్లు. అది కాలక్రమంలో రూపాంతరం చెంది వరంగల్ అయింది. ఒకనాటి మధ్యాహ్న సమయమున, ఒకనాటి మధ్యాహ్న సమయమున ఒంటిమిట్ట గ్రామమున, ఒకనాటి ఒంటిమిట్ట గ్రామమున చక్కని బాలుడొకడు మంచపై ఎక్కి ఉండే అది మంచి వేసవికాలం. మండు వేసవి అంటారు. అలాంటి మండు వేసవి కాలంలో ఒక జొన్న చేను మంచె ఉన్నది. ఆ జొన్న చేను బాగా పండి ఉన్నది. ఆ మంచె మీద 11 ఏళ్ల పిల్లవాడు ఎవడో నించొని ఉన్నట్టండి. ఎలా ఉంది ఆ పిల్లవాడి శరీరము అంటే, లేత తమలపాకు తొడిమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంది వాడి శరీరం. బాగా వేడిగా ఉంది. వడగాలి వీచి 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 కొడుతూ ఉన్నది. ఆ వాడిగా వేడిగా ఉన్న వడగాలికి ఆ పిల్లవాడి శరీరం కందిపోతున్నది. వడగాలి చెవిలోకి దూరకుండా వాడు ఒక ఉత్తరీయాన్ని చెవులకు అడ్డం కట్టుకొని, చేతిలో ఒడిసెల రాళ్ళు అని ఉండేవి. పొలం చేసే వాళ్ళకి తెలుస్తుంది. పొలం బాగా పండినప్పుడు పక్షులు ఆ పంటని నాశనం చేయకుండా చేతిలో ఒక రాళ్ళు పెట్టుకొని నా తిప్పుతూ ఉంటారు. దాన్ని ఒడిసెల రాయి అంటారు. ఆ శబ్దానికి పక్షులు ఎగిరిపోతాయి. ఈ 11 ఏళ్ల పిల్లవాడు ఆ మంచం మీద నించొని ఒడిసెలు విసురుతూ ఉన్నాడు. ఊరికే ఉన్నాడా? హరే రామ హరే రామ హరే రామ హరే హరే భగవన్నామం చేస్తూ ఒడిసెలు విసురుతున్నాడు. ఏమండి, పక్షులకు ఏమన్నా భగవన్నామము, పార్టీలు, జెండాలు తెలుస్తాయా? అంటే ఎగిరిపోతాయి కదా. అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాడు. మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడుతుంది. లోపం ఎక్కడుంటుంది అంటే దృష్టిలో ఉంటుంది, సృష్టిలో ఉండదు. విజన్ మారితే సృష్టి తెలుస్తుంది. భగవన్నామం ఎందుకు చేస్తున్నాడండి అంటే, ఆ పక్షులు ఎలా అయినా ఎగిరిపోతాయి. లోపల ఉన్న చిలక ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు కాబట్టి, నిత్యం సన్నిహితో మృత్యు, శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదురా నాయనా. అందుకని భగవంతుడిని నిరంతరం నమ్మి ఉండటం చాలా మంచి విషయము అని పెద్దలు చెప్తారు. అందుకనే ఈ నాలుకకి భగవన్నామం అనే రుచిని ఏర్పాటు చెయ్యాలి. 2.5 అంగుళాలే నాలుక. ఆ 2.5 అంగుళాల నాలుక కోరినటువంటి అలవిమాలిన కోరికలన్నిటినీ యాక్సెప్ట్ చేసి శరీరం తప్పు చేస్తుందిట. శరీరం తప్పు చేస్తే శిక్ష ఎవరికి పడుతుంది అన్నారు? మనస్సుకి శిక్ష పడుతుంది అన్నారు. కాబట్టి నాలుక కోరికలు తీర్చకుండా నాలుకకి ఏది ఇస్తే బాగుంటుంది అంటే భగవన్నామం ఇస్తే చాలు అన్నారు. మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది అన్నారు. భగవన్నామం చేస్తున్నాడు, ఒడిసెలు విసురుతున్నాడు, పక్షులు పారిపోతూ ఉన్నాయి. మంచి మండు వేసంకాలం అండి. ఆ రోజుల్లో 6 కాలాలు ఉండేవి. ఎండాకాలము, శీతాకాలము, వర్షాకాలము, శరత్కాలము. ఇప్పుడు లేవు. ఇప్పుడున్నవి 2. సమ్మరు, మినీ సమ్మరు. సమ్మర్ ఎంతవరకు ఉంటుందంటే 9 నెలలు ఉంటుంది, 53 డిగ్రీలు. మినీ సమ్మర్ ఎన్ని నెలలు ఉంటుందండి? 3 నెలలు ఉంటుంది. ఎన్ని డిగ్రీలు ఉంటుందండి? 52.9 ఉంటుంది. అంతే తేడా. అలాంటి మంచి మండు వేసవి కాలంలో ఈ పిల్లవాడు
పిల్లవాడు జొన్న చేను మంచె మీద నిలబడి భగవన్నామం చేస్తూ ఒడిసెలు విసురుతూ ఉంటే దూరంగా భగవన్నామం వినపడ్డదండి ఈ పిల్లవాడికి. కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత వాడికి గట్టిగా పట్టుమని 11 ఏళ్ళు లేవు. ఎక్కడో దూరంగా భగవన్నామం వినపడ్డది. వాడికి చాలా ఆనందం వేసింది. వెంటనే ఆ మంచం మీద నుంచి ఒక్క దూకు దూకాడు కిందకి. దూకేటప్పటికల్లా ఇసుక పర్రకి మోకాళ్ళు కొట్టుకొని కొంచెం మోకాళ్ళు చీలి రక్తం రావటం మొదలైంది. కానీ దూరంగా వినపడుతున్నటువంటి భగవన్నామం ఈ బాధని మరిపించిందండి ఆ పసివాడికి. గబగబా దులుపుకున్నాడు ఆ ఇసుకని. పరుగు 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 పరుగున ఆ వైపుకు పరిగెడుతున్నాడు. ఏ వైపు నుంచి భగవన్నామం వినపడుతున్నదో ఆ వైపుకు పరిగెడుతున్నాడు ఈ పిల్లవాడు. భగవన్నామం ఎవరు చేస్తారు అని అడిగారు. పెద్దలు వచ్చేటప్పుడు భగవన్నామం చేస్తూ వస్తారు. అందుకనే భర్తృహరి ఒక మంచి సుభాషితం చెప్తారు. వాణ్యేక సమలంకరోతి పురుషం. ఆకాశవాణితో బాగా ఎవరికన్నా పరిచయం ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆకాశవాణి బాగా బతుకున్న రోజుల్లో ఈ శ్లోకం వినేవాళ్ళం. వ్యాసంస్కృత ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పెద్దలు వచ్చేటప్పుడు భగవన్నామం చేస్తారు. అది వాళ్ళ సంస్కారానికి నిదర్శనము అన్నారు. ఎవరొస్తున్నారు ఆ మార్గంలో అన్నారు. చిదానంద యోగి అని ఒక సన్యాసి ఆ మార్గంలో వస్తున్నాడు. చూడండి, కొంప మీద కోపం వచ్చి పెళ్ళాం మీద అలిగిపోయిన వాడు సన్యాసి అవుతాడు కానీ సన్యాసి కాలేడు. ఏమిటి సన్యాసికి సన్యాసికి తేడా అంటే, అందరినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. నీళ్లల్లో పడవ, పడవలో నీళ్ళు అంత తేడా ఉంది. ఆ వచ్చేవారు చిదానంద యోగి అని ఒక సన్యాసి వస్తున్నాడండి. ఆ మార్గంలో భగవన్నామం చేస్తూ వస్తున్నారు. ఏమంటున్నారు ఆ మహానుభావుడు? నామమే ఇక పర సాధనమని నమ్మవే మనసా వరదయా శరదిదా శరది నామమే నీ మమలర నగజ మానోగరు హరి నీ మమలర నగజ మానోగరు నిత్యమాత్మ జపించరు తారక నామమే నామమే నామమే. అంత ఎండని కూడా లెక్క పెట్టకుండా ఆ మహానుభావుడు భగవన్నామం చేస్తూ ఆ మార్గంలో వస్తూ ఉంటే ఈ పిల్లవాడు గబగబా ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు స్వామివారికి. ఆశ్చర్యపోయినాడు ఆయన. వీడేవాడరా, ఈ పొలంలో ఈ నడి రోడ్లో నాకు దండం పెడుతున్నాడు, వీడికి నేను తెలియదు కదా అని కొంచెం అనుమానంగా చూశాడు. పిల్లవాడు వెంటనే చేతులు జోడించి, స్వామి ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఈ ఎండలో మీ ప్రయాణం మంచిది కాదు, ఎండ తగ్గిన తర్వాత మీరు మళ్ళా ప్రయాణం చేద్దురు కానీ ఎండ తగ్గేంత వరకు కాస్త మా పొలంలో విశ్రమించండి, చల్లబడ్డ తర్వాత విడుదురు కానీ అని ప్రార్థించాడండి. అది సంస్కారం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలుగదు, ఎప్పుడు కలుగుతుంది అన్నారు జనుల. ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. రండి రండి స్వామి మీరాకకు ఆటంకమేమి, రండి రండి స్వామి మీరాకకు ఆటంకమేమి, రండి రండి స్వామి మంచ కింద కూర్చుండు మార్గాయాసముదిరు, రండి రండి స్వామి మీరాకకు ఆటంకమేమి. స్వామి లోపలికి రండి, కాసేపు మా మంచె కింద కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి అని ప్రార్థిస్తే పిల్లవాళ్ళలో ఉన్న నిర్మల మనస్సు స్వామివారిని కట్టిపడేసింది. వెంటనే వాడి భుజం మీద చెయ్యేసి స్వామివారు పొలంలోకి అడుగు పెట్టారు. గబగబా ఆయన్ని తీసుకెళ్ళి
ఆ మంచె కింద దూరంగా ఉన్నటువంటి గడ్డి వామి నుంచి అంత గడ్డి పరకలు తీసుకొచ్చి పరిచాడు. తను తలకి చుట్టుకున్న ఉత్తరీయాన్ని ఆ గడ్డి పరకల మీద పరిచాడు. కాయిర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ పరుపు ఒకటి తయారు చేశాడు. అంటే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. వచ్చినటువంటి వాడికి ఎలాంటి భావంతో అన్నం పెట్టామా అని ఆలోచించాలి, కానీ ఏం పెట్టామా అని ఆలోచించక్కర్లా. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెలుకురాలు తట్టెలేలా. నిర్మలమైనటువంటి మనస్సుతో మనం పెద్దవాళ్ళని రిసీవ్ చేసుకుంటే మన యోగక్షేమాలన్నీ వాళ్ళు ఆటోమేటిక్గా చూస్తారు. అందుకనే మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆ గడ్డి పరుపు మీద స్వామివారిని కూర్చోబెట్టారు. స్వామి ఏమన్నా పలహారం చేస్తారా, కొంచెం అల్పంగా అల్పాహారం ఏమన్నా చేస్తారా అని అడిగాడు పిల్లవాడు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. ఒరే, నాకు పలహారం పెట్టడానికి నీ దగ్గరే ఉంటుందిరా, నువ్వేదో అంత జొన్న సంకటి, ఓ ఉల్లిపాయ, ఓ పచ్చిమిరపకాయ తెచ్చుకొని ఉంటావు, ఆ కొంచెం నాకు ఇచ్చేస్తే మరి ఈ పూట నీకు ఏకాదశే కదా అని అడిగారు స్వామివారు. లేదు లేదండి, మీరు తింటాను అంటే మా చేలో దోస పళ్ళు, మా గుంటవి మంచి నీళ్ళు, మా చేలో దోస పళ్ళు, మా గుంటవి మంచి నీళ్ళు, మా చేలో దోస పళ్ళు. ఈ ఎకరం జొన్న చేను మాదేనండి. ఈ ఎకరం జొన్న చేలో అరెకరం దోస పంట వేశాం. దోస పంట బాగా పండినా బాగుండదు, పచ్చిగా ఉన్నా బాగుండదు. అందుకనే దానికి ఒక పేరుంది తెలుగులో, అరమగ్గిన దోసపండు అంటారు. దోసపండు ఎప్పుడు బాగుంటుంది అంటే తినటానికి ఎంత పండితే బాగుంటుందో అప్పుడే తినాలి. పచ్చిగా ఉన్నా తినలేము, మొగల పండినా తినలేము. దాన్నే అరమగ్గిన దోసపండు అంటారు. ఈ 1/2 ఎకరం దోస చేను మాదేనండి. మీరు తింటాను అంటే, మీకు అభ్యంతరం లేకపోతే 2 దోసపళ్ళు తీసుకొస్తాను, మీరు అల్పాహారం చెయ్యొచ్చు అన్నారు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. అదే సమయంలో స్వామివారు కళ్ళెత్తి చూస్తే ఆయనకి 3 పంటలు కనపడ్డాయిటండి. ఏమిటండి ఆ 3 పంటలు అని అడిగారు. జొన్న కంకులతో నిండుగా మెండుగా దండిగా పండి వంగినటువంటి జొన్న పంట, తీగలు కూడా కనపడకుండా విరగబండినటువంటి దోస పంట, ఈ రెండిటికంటే చాలా గొప్పగా పండినటువంటి పిల్లవాడి మనస్సులో ఉన్న భక్తి పంట. ఈ 3 చూశారు స్వామివారు. అందుకనే భక్తి కలిగితే అన్నీ కలుగుతాయి. వీడి భక్తికి సంతసించారు. లేకపోతే ముక్కు మొహం తెలియనటువంటి ఒక అన్నోన్ పర్సన్కి ఆ ఎడారి లాంటి ప్రాంతంలో ఆయనకి రిసెప్షన్ ఇవ్వాలని వాడికి అభిప్రాయం ఎలా వచ్చింది? వాడి మనస్సులో ఆ భావం ఉన్నది కాబట్టి. తింటాను తీసుకురారని ఆయన అన్నారు. వెళ్ళి గబగబా 2 దోసపళ్ళు. దొరువుల వ్యవసాయం చేస్తారు ఆ రోజుల్లో. ఆ దొరువులలో నీళ్లు కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటాయి. ఆ కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉన్నటువంటి కొంత నీరుని తామరాకు దొన్నెలలో పట్టుకొచ్చాడు ఆ పిల్లవాడు. ఈ 2 దోసపళ్ళు తిన్నారు, ఆ నీళ్లు తాగారు. చాలా ఆనందం వేసింది ఆయనకి. ఎక్కడి నుంచో నడిచి 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 వస్తున్నారేమో, మంచి ఆహారం కడుపు నిండా పడ్డది. సంతోషించారు. కొంచెం రిలాక్స్డ్గా కూర్చున్నారట స్వామివారు. ఈ పిల్లవాడు ఏం చేశాడు అన్నారు. స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు ఉత్తటం మొదలుపెట్టాడు. అది పిల్లలకి సంస్కారం జన్మాంతరంలో రావాలి. అందుకనే 4 విద్యలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేవి కాదుట, జన్మాంతరంలో రావాలి. ఏమిటా 4 విద్యలు అన్నారు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, అభ్యాసేన నలభ్యంతే 4 సహజాగుణా. మరి లేకపోతే ఏం చేయాలండి అంటారు. సజ్జన సాంగత్యం చేయండిరా, దాంతో వస్తాయి అని చెప్పారు. అందుకనే సజ్జన సాంగత్యం చేస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువు గారిని శిష్యుడు. గురువు గారు నవ్వి, అసలు ఏం కలగదో నువ్వు చెప్పరా, తర్వాత కలిగేదేదో నేను చెప్తాను అని చెప్పాడు. సజ్జన సాంగత్యం అన్నింటినీ ఇస్తుంది. స్వామివారు ఆనందపడ్డారు. రే, నన్ను మరీ రుణగ్రస్తుణ్ణి చేస్తున్నావు, ఇలా రా, అసలు ఇక్కడ కూర్చో అని ఆ పిల్లవాడిని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. 11 ఏళ్ల పసివాడండి. కూర్చోబెట్టుకొని
వాడి శిరస్సున చెయ్యి వేసి నిమురుతూ వాడి బుగ్గల్ని కుడి చేత్తో పట్టుకొని ఇలా ఊపుతూ, ఏ తల్లిదండ్రుల పుణ్యాల పోగురా, మీ అమ్మా నాన్న ఎంత అదృష్టవంతులురా, ఇంత మంచి సంతానాన్ని కన్నారు, ఇటువంటి ఎండలో నాకు ఇంత అన్నం పెట్టాలి అన్న అవకాశం ఆలోచన భగవంతుడు నీకు ఇచ్చాడురా, నువ్వు ఎవరబ్బా ఇవి అని అడిగారా స్వామివారు పిల్లవాడిని. మా తండ్రి కేసన మంత్రి, పిల్లవాడు చెప్తున్నాడు, మా తండ్రి కేసన మంత్రి, వేద వేదాంగ వాడు, తల్లి లక్కాంబ పేర్కన్నది దాన ధర్మాలయందు. అయ్యా, మా తండ్రి పేరు కేసన్న, మా తల్లి పేరు లక్కమ్మ, నా పేరు పోతన్న, మా ఇంటి పేరు బమ్మెర. ఈ వ్యవసాయ క్షేత్రానికి మా నాన్నగారు కాపలా పెట్టారు. ఈ ప్రక్క దోస పంట, ఈ ప్రక్క చెలమగుంట. పిల్లలకి వాళ్ళకి ఏమున్నాయో ఏమొచ్చో అన్నీ చెప్పేస్తే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అది ఆ చైల్డిష్ మెంటాలిటీ అంటారే, వెనకట్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా బాగా మెచ్యూర్ అయిపోయినారు. ఆ ప్రక్క దోస పంట, ఈ ఎకరం జొన్న చేను మాదేనండి, ఈ ఎకరం జొన్న చేలో 1/2 ఎకరం దోస చేను వేసాం. ఇదిగో ఆ ప్రక్క దోస పంట, ఈ ప్రక్క చలమగుంట, దొరువుల వ్యవసాయం చేసే నీటి గుంట, ఈ ప్రక్క దుక్కిటెడ్లు, అదిగో మా పొలంలో వ్యవసాయం చేసే ఎడ్లు, ఈ ప్రక్క గడ్డి వామి. ఇదే మాకున్న ఆస్తి. మా నాన్నగారు నన్ను ఇక్కడ కాపలా పెట్టారు, పంటని పక్షులు పాడు చేయకుండా కాపలా పెట్టినందుకు మీ బోటి పెద్దల్ని చూసి అదృష్టం కలిగింది నాకు. సాధూనాం దర్శనం పుణ్యం. అందుకనే గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది అన్నారు, చంద్రుడి కింద కొద్దిసేపు విహరిస్తే తాపం పోతుంది అన్నారు, కల్పవృక్షం కింద వసిస్తే దరిద్రం పోతుంది అన్నారు. సరే, గంగ వరకు ఓకేనయ్యా, సరే చంద్రయాన్ వరకు కూడా ఓకే. ఇప్పుడు మరి స్వర్గం ఎక్కడ వెళ్తాం, కల్పవృక్షం ఎక్కడ వెళ్తాం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అసలు ఆ 3 అవసరం లేదురా. హంతి సజ్జన దర్శనం, మహాత్ములని ఒక్కసారి చూడటం చేతనే ఇక గంగా స్నానం అక్కర్లేదు, చంద్ర దర్శనం అక్కర్లేదు, కల్పవృక్షం కింద కూర్చోవాల్సిన పని లేదు. ఈ 3ంటితో సమానమైన వాళ్ళు ఎవరు అంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మహాత్ములు, సత్పురుషులు, సజ్జనులు, సాధు సత్సంగపరాయణులు అని చెప్పారు. అందుకనే వాళ్ళని చూడటానికి ప్రయత్నం చెయ్యాలి. మిమ్మల్ని చూశాను స్వామి, నాకు చాలా సంతోషం వేసింది, ఇవాళ నిజంగా నాకు అదృష్టం, ఇంతకంటే నేనేం చెప్పలేను అన్నాడు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు వీడి మాటలకి. ఏమన్నా చదువుకున్నావురా అబ్బి అన్నాడు ఆయన. పిల్లవాడు కొంచెం సిగ్గుపడుతూ తలొంచేశాడు. అంటే ఏం చదువుకోలేదని చెప్పడానికి వాడు కొంచెం షై ఫీల్ అవుతున్నాడు అనుకున్నారు ఈయన. పర్వాలేదురా, అంత మొహమాట పడక్కర్లా, ఏం చదివావు అని అడిగారు ఆయన. పెద్దగా ఏం చదువుకోలేదండి అన్నాడు వీడు. పోనీ కొద్దిగా చదివావా అని అడిగారు ఆయన. చదివానండి అన్నాడు. ఆ కొద్దిగా ఏం చదివావో అదే పెద్దగా చెప్పరా అన్నాడు ఆయన కూడా. పిల్లవాడు కొంచెం అనుమానపడుతూ ఉన్నాడు. ఏం చదివావు నాన్న అన్నాడు. ఏదో కుమార సంభవం చదివానండి, అభిజ్ఞాన శాకుంతలం చదివాను, రఘువంశం చదివాను, ఉత్తర రామచరిత్ర చదివాను అంటూ తల ఉంచుకొని చెప్తున్నాడండి. వాడి వయస్సు ఎంత? 11 ఏళ్ళు. 11 ఏళ్ల పిల్లవాడు ఎటువంటి పుస్తకాలు చెప్తున్నాడంటే 80 ఏళ్ళు దాటిన వాడు చెప్పే పేర్లని చెప్తున్నాడు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. ఏమిరా, నువ్వు నిజంగా చదివావా అని అడిగారు. అయ్యా చదివానండి అని సిగ్గుపడుతూ చెప్పాడండి. అది వెనకట్లో ఆ కల్చర్ ఉండేది. వాళ్ళ వస్తువుని వాళ్ళది అని చెప్పుకోవటానికి వాళ్ళు కొంచెం మొహమాట పడేవాళ్ళు, ఇది మాది అని చెప్పుకోవటానికి. ఇప్పుడు అదేం లేదు. నేను ఈ మధ్య ఒక చోట కథ చెప్తూ వందే మాతరం అన్నా.
నా ముందు కూర్చున్న శ్రోత నాకంటే మహాజ్ఞాని. ఆయన అడిగాడు, ఇది ఎవరు రాశారండి అని అడిగాడు. అబ్బా, ఇక్కడ మనం జెండా వందనం చెయ్యొచ్చు, ఇదంతా నా ఏరియానే. నేనేం చేశాను, కాలు కొంచెం ఊపుతూ స్టైలిష్గా ఈ మధ్య నేనే రాస్తున్నాను, ఈ మధ్య నేనే మొదలుపెట్టాను. ఇది మన కల్చర్. ఒకళ్ళ వస్తువు మందని చెప్పుకోవడం బాగా అలవాటైపోయింది. స్వవస్తువుని చెప్పడానికి వాళ్ళు కొంచెం మొహమాట పడేవాళ్ళు. అదే తేడా. ఏదో చదివానంటూ ఎంత సిగ్గుపడుతూ చెప్పాడో చూడండి. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. నిజంగా చదివావా అని అడిగారు. చదివాను బాబు అన్నాడు. అయితే ఈ పెద్ద పెద్ద పుస్తకాల పేర్లు చెప్పావుగా, అన్నీ పెద్దవే. అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, ఉత్తర రామచరిత్ర, ఇవన్నీ ఎక్కడివి? మహాకర్సు, భారవి ఇత్యాది మహాత్ములు అందించినటువంటి పుణ్య సంపద. అందుకనే కాళిదాసు అంతటి మహాకవి రఘువంశం రచిస్తూ అసలు రఘువంశీకుల చరిత్ర వ్రాయటానికి కాళిదాసు అనర్హుడు అని చెప్పాడండి. ఎక్కడిది ఆ వంశము? రామచంద్రమూర్తి పుట్టిన వంశాన్ని ఏమంటారు చెప్పండి, చెప్పాలి. నాకు కొంచెం వినపడదు, గట్టిగా చెప్పండి. సూర్యవంశం సినిమా కాదు కదా, దానికి ఇంకా కొన్ని పేర్లున్నాయి. ఇనవంశము, ఇక్ష్వాకు వంశము, రఘువంశము, సూర్యవంశము అంటారు. అయితే ఇది ఎవరితో ప్రారంభమైంది? ఇందుకే హరికథ వినాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అది కనెక్ట్ అవడానికి, ఈ లోపల సర్వర్ డౌన్ అవ్వకుండా ఉండటానికి, ఈ లోపల వైరస్ పట్టకుండా ఉండడానికి కొంత టైం పడుతుంది. హరికథకు ఆ ఇబ్బంది లేదు. 24/7 అహర్నిశా సేవామహే. ఎక్కడిది ఈ వంశము అంటే, రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశం ఎక్కడ స్టార్ట్ అయింది? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగరునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రు సోదరులు. ఇది రామవంశం. అటువంటి రఘువంశాన్ని రచించడానికి కాళిదాస్ అంతటి మహానుభావుడే కొంచెం ఆలోచించాటండి. అటువంటి రఘువంశంలో చాలా పేర్లు ఈ పిల్లాడు చెప్పేశాడు. స్వామివారు అన్నారు, ఇన్ని చెప్పావు కదా, నీకు బాగా వచ్చింది, నీకు బాగా నచ్చింది, ఈ పుస్తకంలోంచి ఓ పద్యం చెప్పరా, ఓ శ్లోకం చెప్పు. కడుపు నిండా మంచి అన్నం పెట్టావు, చెవికి కూడా మంచి పసందైన విందు ఉండాలి కదా, ఓ మంచి మాట చెప్తే వింటాను అన్నట్టు. పిల్లవాడు కొంచెం మొహమాట పడుతున్నాడు చెప్పడానికి. స్వామివారు కళ్ళు మూసుకొని ఆయన ట్రెజర్ హంట్ మొదలుపెట్టాడు. వీడు ఎందులో చెప్తాడా, అందులో ఏ శ్లోకం చెప్తాడు, ఇందులో ఏ శ్లోకం చెప్తాడు అని ఆయన సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక 5-6 నిమిషాలైనా పిల్లవాడి దగ్గర నుంచి నో రెస్పాన్స్. కళ్ళెత్తి చూశారు స్వామివారు. పిల్లవాడు ఇలాగే నిలబడి ఉన్నాడు. పర్వాలేదురా చెప్పు, చదవలేదా అని అడిగారు. లేదండి చదువుకున్నాను. మరి చదివితే చెప్పొచ్చు కదా అన్నారు. కొంచెం మొహమాటంగా ఉందండి. ఏం పర్వాలేదురా, నీకు వచ్చింది ధైర్యంగా చెప్పు అన్నారండి. పిల్లవాడు నిర్మలమైనటువంటి మనస్సుతో, నిశ్చలమైనటువంటి బుద్ధితో ఓ మంచి మాట చెప్పాడు. అది 11 ఏళ్లే వాడికి. అందుకనే జ్ఞానానికి, బుద్ధికి వయస్సుతో సంబంధం లేదు. అది మనస్సుకి సంబంధించినటువంటి విద్య. ఆ పిల్లవాడు తల ఉంచుకొని, చేతులారంగ శివుని పూజింపడేని
చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికి తినుడువడేని దయయు సత్యంబులోనుగా తలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేడు చేతులారంగ శివుని స్వామివారు అలా కూర్చున్నారేమో ఉలిక్కి పడ్డారండి. ఆయన ఊహకి కూడా అందలేదు ఈ పద్యం. అశ్యుత్తరస్యామని చెప్తాడేమో, తతో యుద్ధ పరిశ్రాంత అని చెప్తాడేమో అని ఆయన ఎస్టిమేట్ చేస్తుంటే ఆయన ఎక్స్పెక్టేషన్కి అందకుండా ఈ పిల్లవాడు ఈ పద్యం చెప్పాడు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. దిక్కున లేచాట అక్కడి నుంచి. ఆ పిల్లవాడిని గట్టిగా కౌగలించుకున్నారు. ఒరే, ఇంత మంచి పద్యం ఎక్కడిదిరా? మీ అమ్మ చెప్పిందా? మీ నాన్న చెప్పాడా? మీ అయ్యగారు చెప్పారా? నేను చాలా పుస్తకాలు తిరిగేశానురా, నాకెక్కడా దొరకలేదు నాన్న. ఎంత మంచి మాట చెప్పావురా, ఇది ఎక్కడి నుంచి చెప్పావురా, ఎక్కడ దొరికింది నీకు, ఎవరు చెప్పారు అని పిల్లవాడిని పట్టుకుని ఊపేస్తున్నట్టండి స్వామివారు. తట్టుకోలేకపోయినాడు పిల్లవాడు స్వామివారి యొక్క ఆ ఆనంద ప్రవాహ వేగానికి. కొంచెం యువతలకు వచ్చి, అయ్యా మీరేమీ అనుకోనంటే చెప్తాను, ఈ పద్యం నేనే రాశాను అన్నాడు. ఇది నాదేనండి అన్నాడు. ఆశ్చర్యపోయినాడండి. చేతులారంగ శివుని పూజింపడేని. మనం ఏదో సంఘహితం, సామాజిక సేవ, సమాజ సేవ అని కొన్ని పెద్ద పెద్ద బరువు మాటలు మాట్లాడుతుంటాం. ఇవి ఎప్పటి వరకు అప్లై అవుతాయి అంటే మాటల వరకే అప్లై అవుతాయి. వాళ్ళు చేతల్లో చేసి చూపించారు. చేతుల పని ఏమిటి అన్నారు? శివుణ్ణి పూజించడమే అన్నారు. నోరు నవ్వంగ హరికి తినుడువడేని. నోటికి పనేమిటి అన్నారు? శ్రీ మహావిష్ణువుని కీర్తించడమే అన్నారు. చేతులతో శివుణ్ణి పూజ చేయటం, నోటితో హరిని కీర్తించటం, ఈ రెండు ఉంటే సరిపోతాయా అన్నారు. కాదురా, మూడోది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అన్నారు. ఏమిటది? దయయు సత్యంబులోనుగా తలుపడేని. నేను శివుణ్ణి బాగా పూజ చేస్తాను, విష్ణువుని బాగా కీర్తిస్తాను, కానీ నాకు దయ లేదు, సత్యం మాట్లాడటం తెలియదు అనేటువంటిది ఎటువంటిది అన్నారు? శవానికి చేసిన అలంకారము వంటిది అన్నారు. దయా సత్యం లేని జన్మ ఒక జన్మ. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఎందుకండి ఆ సంతానం తల్లిదండ్రులకి దుర్గం తప్ప ఆ సంతానం వల్ల ఏమన్నా ఉంటుందా అని చెప్పారు. ఇది నాదేనండి అన్నారు. నేనే రాశాను అన్నాడు. అప్పటికి ఆ పిల్లవాడికి పట్టుమని గట్టిగా 11 ఏళ్ళు లేవు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. ఒరే, ఇవాళ నువ్వు నన్ను చూడటం అదృష్టం కాదు, నేను నిన్ను చూడటం కూడా నా అదృష్టమే. నీకు ఉపనయనం అయిందా అని అడిగారు. చేశారండి మా ఇంట్లో. నువ్వు వెంటనే వెళ్ళి స్నానం చేసిరా అన్నారు. ఆ చెరువులోకి వెళ్ళి స్నానం చేసొస్తే ఆ పిల్లవాడికి ఓ మంత్రం ఉపదేశించారు స్వామివారు. ఏమిటా మంత్రము అన్నారు. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభు. ఓ ఇంటావిడ వాళ్ళ ఇంటాయని అడిగిందిట, ఏమండి మీరు మా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ మాల, ఏమిటా గోల అని అడిగిందిట ఆవిడ. నీకెందుకే పారు అన్నాడు ఆయన. చెప్పండి సారు అంది ఆవిడ. చెప్పక తప్పదా డేరు అన్నాడు ఆయన. తప్పించుకోలేదు అయ్యవారు అంది ఆవిడ. పార్వతీదేవికి పరమశివుడు చెప్పినటువంటి మంత్రం. ఏమిటా మంత్రం చెప్పండి? దానికి ఒక పేరుంది. శ్రీరామ రామ రమేతి. దాని పేరే తారకము అన్నారు. తారకము అంటే ఎన్ని అక్షరాలు అన్నారు? 2 అక్షరాలు. శ్రీరామ రామ రమేతి. దేంటయ్యా 2 అని 3 మాట్లాడుతున్నావు? పంచపాండవులు ఎంతమందిరా అంటే మంచం కోడలా 3 అని 2 చూపించి 1 రాయటమా? రామ అనేటువంటి అక్షరంలోనే శ్రీ
దాగి ఉన్నది. శ్రీ అంటే సీతమ్మ వారు అని అర్థం. సీతమ్మ లేని రాముణ్ణి మనం పూజించకూడదు. అందుకనే శ్రీరామ అని రాస్తాం. తెలుగు వాళ్ళు ఉత్తరం రాసేటప్పుడు కూడా శ్రీరామ అని రాస్తారు. శ్రీరామ రాయకుండా ఉత్తరం మొదలు పెట్టరు. పట్టుమని 10 గడపలు లేని పచ్చి పల్లెటూళ్ళలో కూడా వెనకట్లో ఓ రామ మందిరం ఉండేది. సాయంత్రం కాగానే కాస్త పెద్దవాళ్ళంతా అక్కడికి చేరి ఓ మంచి భజన సంప్రదాయం చేసేవాళ్ళు. రమ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీర రథంగధర గణపతంగ వాగన రమారమణ నారాయణ మేరు ధీర గంభీర మనోగర మరజనక సీతారమణ ధరాధినాయక విరోధి మర్దన సురారి బల నిర్మూలన. అందుకనే దాన్ని తారకము అన్నారు. పార్వతీదేవికి పరమశివుడు ఉపదేశించినటువంటి మంత్రం. మిగతా ఏ మంత్రాలకు లేనటువంటి గొప్ప వైభవం తారక మంత్రానికి ఉన్నది అన్నారు. ఏమిటండి ఆ గొప్ప వైభవం అంటే, రామ అని పలకాలనుకోండి, రా అనేటప్పుడు మనం పెదిమలు తెరుస్తాం. ఇష్టం ఉన్నా లేకపోయినా రామ అనాలి అంటే పెదిమ తెరవాల్సిందే. రా అన్నప్పుడు పెదిమలు తెరిస్తే లోపలున్న పాపాలన్నీ బయటికి నెట్టివేయబడతాయిట. మళ్ళా పాపాలు రిటర్న్ బ్యాక్ రాకుండా మా అనేటువంటి అక్షరంతో పెదిమలు మూసేస్తాం. ఇది మీరు అప్లై చేసి చూడండి, తెలిసిపోతుంది. అందుకనే దాన్ని తారకము అన్నారు. ఆ తారక మంత్రాన్ని ఉపదేశం చేశారు. దానికి తోడు శివపంచాక్షరి మంత్రాన్ని కూడా ఇచ్చారు. నాయనా, ఈ 2 జపం చేసుకో, అనుష్ఠానం చేసుకో, భగవంతుడికి నీవు తెలియబడతావు అని చెప్పారు. అది విశేషం. మనకి దేవుడు తెలియటం కాదు, మనం దేవుడికి తెలియాలి. అది గొప్పతనం. ఆయన వెళ్ళిపోయినారు. పిల్లవాడి ఇంటికి వచ్చేసాడు. నిరంతరము ఆ 2 మంత్రాలు జపం చేసుకుంటున్నాడు. మంచి ఆలోచనతో ఉన్నాడు. పెరిగి పెద్దవాడైనాడు. వివాహం చేసుకున్నాడు. ఒక మగపిల్లవాడు పుట్టాడు. ప్రతి సంవత్సరం వచ్చినట్లుగానే ఆ రోజు కూడా ఒక గ్రహణం కలిగింది. చంద్రగ్రహణం కలిగింది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజు కలుగుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజు కలుగుతుంది. పాణిగ్రహణం కలిగితే దాన్ని ఇప్పుడు తిప్పుకోలేకుండా కలుగుతుంది. అది వేరే విషయం. ఎందుకంటే చంద్రుడు రాహువు పడితే కొంతసేపటికైనా వదులుతాడు, కేతువు పడితే కొంతసేపటికైనా వదులుతాడు. వదిలేని గ్రహణం ఏమిటి అన్నారు? పాణిగ్రహణం అండి అన్నారు. అది లైఫ్ లాంగ్ పట్టి పీడిస్తుందిట. చంద్రగ్రహణం కలిగింది. పోతన గారు గోదావరి స్నానానికి వెళ్ళారు. పట్టు స్నానం చేసి గట్టు మీద కూర్చొని స్వామివారు ఉపదేశించినటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటున్నారు. అది ఆ రోజు ఉన్నటువంటి ప్రోగ్రాం. ఆకాశం మేఘాలు పట్టి ఉన్నాయి. చంద్రుణ్ణి రాహువు మింగి ఉన్నాడు. ఆకాశం అంతా మేఘావృతమై ఉన్నది. పోతన గారు కనులు మూసుకొని పంచాక్షరి మంత్ర జపం చేస్తుంటే ఆయన యొక్క భాగంలో ఒక మెరుపు మెరిసిందండి. ఏమిటా మెరుపు? ఎవరా పుణ్య తపోవనాంతరములో దట్టమైనటువంటి మేఘాలు పట్టిన ఆకాశంలో ఆ మేఘాలని చీల్చుకుంటూ ఒక కాంతి రేఖ నేల మీదకి దిగటం ప్రారంభించిందిటండి. ఎలా ఉన్నది ఆ కాంతి రేఖ అంటే, నల్లటి మేఘానికి మరింత అందం కలిగిస్తూ ఉన్నది ఆ కాంతి రేఖ. అది మెల్లగా దిగుతున్నది. దిగుతూ 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 ఆ ఒక్క రేఖే దిగుతున్నదా అంటే కాదు, దాని వెంట ఇంకా కొన్ని ఉపరేఖలు ఉన్నాయి. వాళ్ళందరూ దిగటం ప్రారంభించారు. అవి రేఖలా అన్నారు. కాదు, అందరి జీవన రేఖలు మార్చగలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి, ఆ రామచంద్ర ప్రభువు పోతనని అనుగ్రహించడానికి వైకుంఠం నుంచి దిగి వస్తున్నారు. ఎవరా పుణ్య తపోవనాంతరములో లవలి ఈ ప్రక్క ఎవరామె? రామచంద్రమూర్తి దిగుతున్నారు. రాముడికి ఎడమ వైపు రాముడి యొక్క ధర్మపత్ని అయినటువంటి సీతమ్మ వారు వస్తూ ఉన్నదిట. మరి ఈ ప్రకారం ఎవరు వస్తున్నారు అన్నారు? లక్ష్మణస్వామి వస్తున్నారు. వీళ్ళ ముగ్గురే వస్తున్నారా అన్నారు. ముందు నడుచు ముక్తమోహనుడెవడకో, సీతమ్మ
తల్లి, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, ఆంజనేయ ప్రభువు పోతనని కటాక్షించటానికి గ్రహణం పట్టిన సమయంలో వైకుంఠం నుంచి భూలోకానికి వస్తున్నారు. పోతన గారి ముందుకు వస్తున్నారండి. అది ఆయన అదృష్టం. భగవంతుడు దిగిచ్చేటువంటి తపస్సు చేశాడు, అంత జపం చేశాడు. అందుకనే కబీర్ దాస్ గారు ఓ మాట చెప్తారు, మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మనువాతో దశదిశ ఫిరై ఎవతో సుమిరన్నాహి అని చెప్పాడు. చేతిలో జపం చేద్దామని మాల పట్టుకుంటాం, దిక్కుమాల మనసు అప్పుడే మొదలు పెడుతుంది. ఓం శ్రీం రామ్. ఇదిగో ఎవరో వచ్చారు చూడు. ఓం శ్రీం రామ్. కుర్చీ వేయి. ఓం శ్రీం రామ్. కాఫీయు. ఓం శ్రీ. హరికథకేమో కనుక్కొని సావండి. ఇంకెందుకు ఈ జపం తగలైనా? మాల తిప్పుతూ ఉన్నావు, మైల మాటలన్నీ మాట్లాడుతూనే ఉన్నావు. భగవంతుడు గుర్తించేట్టుగా జపం చేశాడు ఆ మహానుభావుడు. అది గొప్పతనం. వేళ్ళు అరిగేట్టుగా, జపమాలు అరిగేట్టుగా ఆయన చెయ్యలా. భగవంతుడి మనస్సు కరిగేట్టుగా చేశాడు. అది మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే అని అందుకే చెప్పాడు పరమాత్మ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం. 3 స్టాంజాలు మనకు అర్థమైందో కాలేదో కానీ 4వ స్టాంజా ఎల్ఐసి వాళ్ళకి అర్థమైంది. యోగక్షేమం వహామ్యం. మీరు పోతే జీవితాంతం, జీవితానంతరం. అంత గొప్ప వర్డ్స్. నిజంగా ఎల్ఐసి వాళ్ళ పథకాలు చూస్తే తొందరగా చచ్చిపోతే ఇంత బెనిఫిట్ ఉందా అనిపిస్తుంది. అంటే చావుకు కూడా ఇంత బెనిఫిట్ ఉందా అని. పరమాత్మ అందరినీ చూస్తానని చెప్పలేదండి. ఆయన క్లారిటీగానే ఉన్నాడు. మనకి తెలియట్లా క్లారిఫికేషను. ఏ జనాహ అనన్యాహ పర్యుపాసనా స్థితి ద్వారా చింతయంతో మాం. అది చెప్పింది ఆయన డిక్లరేషను. వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నేను ప్రకాశిస్తూ ఉండాలిరా, అటువంటి వాళ్ళ యోగక్షేమం నేను చూస్తాను. అందుకనే 2 బోర్డులు ఉన్నాయి, జనాభా లెక్క, జనార్దనుడి లెక్క. వాళ్ళంతా జనార్దనుడి లెక్కలో ఉన్నారు, జనాభా లెక్కలో ఉన్నాం. అంతేగా తేడా. రామచంద్రమూర్తి దిగొస్తున్నాడండి. పోతన్న జపం పండింది అనటానికి ఇంతకంటే అదృష్టం ఏమన్నా ఉందా? దేవదేవం భజే దివ్య ప్రభావం. ఇది 600 ఏళ్ల వెనక అన్నమాచార్యుల వారని ఒక మహానుభావుడు రచించారు. దేవదేవం. మీకు అత్తారింటికి దారేది గుర్తొస్తే నేనేం చెప్పలేను. చూసారా? ఇది అన్నమాచార్య కీర్తన. రాజవరశేఖరం రవికుల సుధాకరం, రాజవరశేఖరం రవికుల సుధాకరం, ఆజానుబాహు నీలా ప్రకాయం, రాజారి కోదండ రాజదీక్ష గురు. ఇంకా మాంసనేత్రాలకు అదృష్టం పడుతుందా? ఈ కళ్ళతో భగవంతుని చూడగలుగుతామా? చూడవచ్చు అన్నారు. ఎప్పుడు అన్నారు? ఈ కళ్ళకి కావలసినటువంటి ఎనర్జీని తపస్సు చేత పొందితే చూడొచ్చురా అన్నారు. లేకపోతే ఏమొస్తుంది అన్నారు? ఎలర్జీ వస్తుంది నాయన, జాగ్రత్త అన్నారు. 2 ఎనర్జీ, ఎలర్జీ. ఏది కావాలో కోరుకో. చాలాసేపు శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యాన్ని రెప్ప వెయ్యకుండా చూస్తున్నట్టండి పోతన గారు. రాముణ్ణి పోతన, పోతన్నను రామన్న అలాగే తేరిపార చూస్తున్నారు. అక్కడ మాటలు లేవు, మనస్సు లేదు, 2 ఆగిపోయింది. సీతమ్మ వారు చూసింది చూపుల విశేషం. ఇదిగో మరి ఏమిటది? మనం ఎందుకు వచ్చాము వాడికి చెప్పరే, ఏంటి మర్చిపోయినారా అని ఒక చిన్న ఝలక్ అంటామే, ఆ ఝలక్ ఇచ్చింది అమ్మవారు. పురుషోత్తముడు ప్రకృతి బద్ధుడే, అంత అయ్యవారు ఆవిడ మాట వినాల్సిందే. అందుకనే ఆవిడకు గొప్ప ఇది డిజిగ్నేషన్ ఉంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ట, సద్రూపధారిణి అని చెప్తారు. పురుషోత్తముడు కూడా భగవతి మాట వినాల్సిందే. వెంటనే స్వామివారు ఈ లోకంలోకి వచ్చారు. పోతనా, ఏం స్వామి నీతో పనుండి వచ్చానురా అబ్బాయి
అన్నారటండి రామచంద్రమూర్తి. అది అదృష్టం. మనతో అంటున్నాడా, భగవంతుడు కనపడేంత త్యాగం ఏం చేశాం, భగవంతుడు కనపడేంత గొప్ప పని ఏం చేశాం. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తారు, ఈ పొంది ఇరుకు గొంది కారాదురా నాయనా, రోడ్లు వెడల్పు చేయటం కాదురా, ఇంట్లో ఉన్న చెత్త నీలం డబ్బాలో పచ్చ డబ్బాలో పారేయటం కాదు, లోపల ఉన్న చెత్త తీసి పారేయండి, ఆ లోపల ఉన్న మనస్సులో ఉన్న మాలిన్యం అనే చెత్తను తొలగించుకోండి, భగవంతుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు అని చెప్పారు రామకృష్ణ పరమహంస. స్వచ్ఛమైనటువంటి మనస్సు భగవంతుడికి ఆవాసము అని చెప్తారు. నీతో పనుండొచ్చాను అన్నారు. ఆశ్చర్యపోయినాడు పోతన గారు. ఏమయ్యా, కంటి చూపుతో నువ్వు లోకాన్ని నడిపేవాడివి, నీ శాసనం చేత సమస్త ప్రపంచం నడుస్తున్నది, నీకు నాతో పనే, ఈ శతాబ్దానికి ఇంతకంటే జోకేం లేదా అన్నాడు పోతన గారు. లేదు పోతనా, నీతో నిజంగా పనుండొచ్చాను అన్నాడు. ఏమిటి స్వామి నాతో పని అని అన్నారు. సంస్కృతంలో లోకంలో భక్తి ప్రభావం ప్రకాశించవలసి ఉన్నది నాయన. సంస్కృతంలో వ్యాసప్రణీతమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఆంధ్రమున ఆంధ్రీకరించి పండితులు పామరులు సులభంగా చదువుకొని అర్థం చేసుకొని ఆనందించి తద్వారా మోక్షం పొందేట్టుగా భాగవతాన్ని తెలుగులో అనువదించి నాకు అంకితమిచ్చి జీవన్ముక్తుడవి కావలసింది అని చెప్పారు రామచంద్రమూర్తి. అన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ పుస్తకానికి అని ఆయన చెప్పాడు. పండితులకి ఆనందం కలగాలి, పామరులకి సంతోషం కలగాలి, చదవంగానే అర్థం కావాలి, అర్థమైన తర్వాత మోక్షం పొందాలి. అందుకనే దాన్ని భాగవతము అన్నారు. దానికి 5 అక్షరాలు ఉన్నాయి. మొదటిది భా, రెండవది గా, మూడవది వా, నాలుగవది తా, ఐదవది ము. ఏమిటి 5 అన్నారు? భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తి ప్రదాయకం శ్రీమద్ భాగవతం. అందుకనే మొదటిది ఉంటే 5వది వస్తుంది. భక్తి ఉన్నవాడికి ముక్తి కలుగుతుంది అని నువ్వు ఆంధ్రీకరించి నాకు అంకితం ఇచ్చి జీవన్ముక్తుడు అవుతావు అన్నారు రామచంద్రమూర్తి. నాకంత శక్తి ఉన్నదా స్వామి అని అడిగాడు పోతన గారు. నేను ఇస్తున్నానయ్యా అన్నాడు రామచంద్రమూర్తి. అయితే నేను రాస్తానయ్యా అన్నాడు పోతన గారు. పరస్పరం ఒప్పందం, వడంబడిక, శ్వేతపత్రాలు వీళ్ళ సెక్రటరీ సంతకం వాళ్ళు, వాళ్ళ సెక్రటరీ సంతకం వీళ్ళు పెట్టారు, పేపర్లు మార్చుకున్నారు. గ్రహణం వదిలిపెట్టింది, సీతారాములు అంతర్ధానమైపోయినారు, ఆకాశంలో పూర్ణచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. పోతన్న గారి మనస్సులో భాగవత పూర్ణ చంద్రోదయం అయింది. అది విశేషం. అది నిజంగా అందరికీ చంద్రగ్రహణమేనండి. పోతన గారికి ఆ చంద్రగ్రహణము రామచంద్ర కరగ్రహణము అని చెప్పారు. శ్రీరాముడి యొక్క కరగ్రహణం అయింది. గబగబా మళ్ళా విడుపు స్నానం చేసి ఇంటికి వచ్చి 1, 2, 3, 4, 5 పర్యాయములు వ్యాస మహర్షి సంస్కృతంలో రచించినటువంటి భాగవతాన్ని బాగా అధ్యయనం చేశారు పోతన గారు. అందుకనే వ్యాసుడి మనస్సు మనం ఎవరిలో చూస్తాము అంటే పోతనలోనే చూస్తాం. వ్యాసుడి మనస్సు పోతన భాగవతంలో మనకు కనపడుతుంది. భగవంతుడు ఎక్కడున్నాడు అని వెతికే ప్రయత్నం ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే భాగవతంలోకి దిగితే భగవంతుడు దొరుకుతాడు అని చెప్పారు. ఒక శుభముహూర్తంలో భాగవతాన్ని తెనిగిస్తున్నాడు పోతన గారు. సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ, ఈ క్రెడిట్ నాది కాదయ్యా, పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట. చూడండి, దేనికి తన మీద కర్తృత్వం పెట్టుకోలే. అంతే, 2 అక్షరాలు బంధము, 3 అక్షరాలు మోక్షము అని చెప్పింది భారతం. ఏమిటా 2 అక్షరాలు అన్నారు? మమ, అంతే, అక్కడికి కట్టేయబడ్డట్టే. మరి మోక్షం ఏమిటి అన్నారు? నా మమ, నాది కాదు. నా చేరిస్తే విముక్తి, నా తీసేస్తే బంధం. పలికెడిది భాగవతమట,
పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. అన్నీ అట 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 అనే చెప్పాడండి పోతన గారు. ఎందుకు ఈ అట అని చెప్పాడు అంటే, ఇది నేను చేస్తున్న కార్యం కాదు, అన్నీ చెయ్యి, అన్నిటినీ ఆచరించు, అన్నిటినీ అనుసరించు, నేను అనేటువంటి భావాన్ని త్యజించు అని చెప్పాడు పరమాత్మ. ఆయన నేను వదిలిపెట్టి మిగతావన్నీ చెయ్యండి అన్నారు. కాళిదాసు గారిని భోజరాజు గారు అడిగారట, ఓ పెద్ద సభ పెట్టి, ఏమండి మోక్షానికి ఎవరెడతారు అన్నట్ట భోజుడు. శాస్త్ర పండితులు లేచి, శాస్త్ర పండితులు వెళతారు, ఇంకోళ్ళు వాళ్ళు వెళతారు, వీళ్ళు వెళతారు, వాళ్ళు వెళతారు, వీళ్ళు వెళతారు అని చెప్తున్నారట. ఇక అందరి వంతు అయిన తర్వాత కాళిదాసు గారి వంతు వచ్చిందట. ఏమంటే మీరు చెప్పరేమిటి అన్నారట. కాళిదాసు గారు అన్నారట, నేను పోతే పోవచ్చు అన్నారట. మిగతా వాళ్ళు ఆ అండర్స్టాండింగ్లో లోపమేమో, చూసారా అండి, వాళ్ళు పోతారు వీళ్ళు పోతారని చెప్తే అవన్నీ కొట్టిపారేసి నేను పోతే పోవచ్చు అని ఎంత ఘమండుగా చెప్తున్నాడో చూడండి కాళిదాసు అన్నారట. ఏమయ్యా ఏమిటి ఇట్లా చెప్తావా అని అడిగాట భోజుడు. కాళిదాసు గారు నవ్వి, బాబు నేను పోతే పోవచ్చు అని చెప్పలేదు, నేను అనేటువంటి మాట పోతే పోవచ్చండి, అది చెప్పాను కానీ నేను పోతే పోవచ్చు అని చెప్పలేదు. నేను పోతే పోవచ్చు, అహం పోతే మోక్షాన్ని పొందచ్చు. నే పలికిన భవహరమగునట, పలికెదవే రెండు గాథ పలుకగనేల. ఎంత మంచి అద్భుత సాహిత్యమో చూడండి. అందుకే మన వైభవం తెలియాలి అంటే ప్రబంధాలన్నీ చదువుకోవాలి, సంస్కృతం చదవాలి, తెలుగు చదవాలి, పద్య సాహిత్యం చదవాలి, గద్య సాహిత్యం చదవాలి. పద్యంలో ఉన్న ఆనందం అనుభవించాలి అంటే ఆ పద్యం మనకి తెలిసి ఉండాలి. శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార. ఇక్కడ మనకు సరస్వతీదేవి ఫోటో పెట్టారు. సరస్వతీదేవి ఎప్పుడూ తెల్లటి వర్ణంతో ఉంటుందిట. ఎందుకలా ఉంటుందండి అంటే, జ్ఞానం ఎప్పుడూ సత్వగుణంతో ఉంటుంది. సరస్వతీదేవి ఎంత తెల్లగా ఉంటుందో, తెలుపులో వాడాల్సిన వస్తువులన్నీ వాడేశారండి పోతన గారు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజత చలకాశ పటీశ కుందమందార సుధాపయోనిధి సితతామరస అమరవాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతీ భారతీ. అంబానవంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత వికారిణి నన్ కృపజూడు భారతీ. విజయవాడ వెళితే దుర్గమ్మ వారి ప్రధాన ద్వారం దగ్గర ఓ శ్లోకం రాసుంటుంది, ఓ పద్యం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఇది పోతన గారు రచించిందే. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటం మల మనంబుల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ
పటుత్వ కవిత్వ మహత్వ సంపదల్ ఏమయ్యా, ఏం లేకుండా భాగవతం అనవసరంగా ఆంధ్రీకరించావా, నీకేంటి అని ఎవరన్నా అడుగుతారుగా. ఏం లేకుండా ఎందుకంటే ఇంత పని చేసావా. పోతన గారు చూడండి ఎంత మన క్రిస్టల్ క్లియర్ అంటారే, అది ఆయనలోనే చూడొచ్చు. భాగవతాన్ని ఎందుకు తెనిగించావు అని ఎవడు అడక్కముందే ఆయన ఎందుకు తెనిగించాల్సి వచ్చిందో చెప్పాడు. నాయనా, ఈ లోకంలో ఉన్న సంపదలేవి నేను కోరుకోలేదు, అందుకే రాముడు నన్ను కోరుకున్నాడు, నా చేత ఆంధ్రీకరించమన్నాడు. అంత బాధ్యత నా నెత్తిన పెట్టినందుకు నేను రాముడికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉన్నాను. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. భాగవతం చదివినా, భాగవతం విన్నా, భాగవతం పారాయణ చేసినా అల్టిమేట్గా కలిగేదేమిటి అన్నారు, మోక్షం కలుగుతుంది అన్నారు. భాగవతం ఒక్కసారి వింటే సరిపోతుందా అన్నారు, కనీసం 2 సార్లు వినండి రా అన్నారు. మొదటిసారి ఎందుకు వినాలి అన్నారు, పాపం పోగొట్టుకోవడానికి వినాలి అన్నారు. మరి రెండోసారి ఎందుకు వినాలి అన్నారు, పాపం పోయింది కాబట్టి వినాలి అన్నారు. ఒక్కసారి వింటేనే పాప స్పృహ నశిస్తుంది అని చెప్పారండి. అటువంటిది భాగవత గ్రంథం. పాపం పోతే ఏమున్నది అన్నారు, మోక్షం వచ్చినట్టే అన్నారు. అటువంటి మోక్షాన్ని పొందటమే నాకున్నటువంటి డెస్టినేషన్ అని చెప్తూ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. గొప్ప ఆశ్చర్యం ఏమిటంటే, పోతన గారి గ్రహణంలో జపం చేస్తున్న మంత్రం పంచాక్షరి మంత్ర జపం చేస్తున్నారు, శివ పంచాక్షరి చేస్తున్నారు. శివ పంచాక్షరి చేస్తుంటే వచ్చిన భగవంతుడు ఎవరో అన్నారు, రామచంద్రమూర్తి వచ్చారు అన్నారు. ఏమిటి ఈయనకి ఆయనకి లింక్ అన్నారు. సరే అదెట్లా ఉంచండి, వచ్చిన రాముడు ఏం రాయమని చెప్పాడండి, కృష్ణ కథ ప్రధాన వృత్తమైనటువంటి భాగవతాన్ని రచించమన్నారు. ఎక్కడ పంచాక్షరి, ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ కృష్ణ పరమాత్మ అంటే ఈ ముగ్గురికి తెలియనటువంటి అవినాభావ సంబంధం ఉన్నది అని మనల్ని తెలుసుకోమని రామచంద్రమూర్తి ఆ మాట చెప్పాడు. భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఎన్ని మంచి పద్యాలు చెప్పారో. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా. తెలుగు బాగా చదువుకుంటే, భాగవతం ఇంతకు ముందు విని ఉంటే అవన్నీ తెలుస్తాయి. అని ఇట్లు దేవహూతికి మనమలరగ కపిలుడు ఆత్మ మార్గం బెల్ల వినిపించి చనియే. ఆ భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి సేయగ నాకు శక్యమే. బ్రహ్మహత్య అనేక పాపాటములకు అగ్నికీలలు హరినామ కీర్తనములు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. 1 2 3 4 5 6 7 స్కంధములు. భాగవతం మొత్తం 12 స్కంధముల గ్రంథం. అందుకనే భాగవతంలో స్కంధములు అంటారు, భారతంలో పర్వములు అంటారు, రామాయణంలో కాండలు అంటారు. 12 స్కంధముల భాగవతాన్ని పోతన గారు ఆంధ్రీకరిస్తూ 7 స్కంధాలు అయిపోయినాయి, 8వ స్కంధంలోకి ప్రవేశించాడు. ఏమిటా స్కంధము అన్నారు, గజేంద్ర మోక్షణము అన్నారు. మోక్షణము అంటే విడిపించటం, తర్వాత మోక్షం ఇచ్చారు. ఆయన ఒక్కడే గజేంద్రుడా అన్నారు. లేరు మనం అందరం కూడా గజేంద్రులమే. ఏమిటండి దీంట్లో తేడా అన్నారు. గజరాజు అనేటువంటి వాడు జీవుడు, విషయవాసనలు అనేటువంటివి భార్యా పరివారాలు, అహంకారము అనేటువంటిది అరణ్యము, మోహము అనేటువంటిది చెరువు, చెరువులో ఉన్న అజ్ఞానం అనేటువంటిది మొసలి, అంతే. అయితే ఆ గజరాజుకి తెలిసింది తనని పట్టుకున్నది అజ్ఞానమని, దాన్ని విడిపించమని ఏడ్చాడు. మనకి తెలిసినా ఇంకా పట్టు, ఇంకా పట్టు, ఇంకా ఇంకా పట్టు, ఇంకా ఇంకా పీకు, ఇంకా పీకించుకుంటూనే ఉన్నాను. దాని చేత అదే తేడా. 10,00,000 కోటి కరణీనాథుండు అని చెప్పారండి. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి వాడొక్కడే మగవాట. ఏమండి ఇది ఏమన్నా కుదురుతుందా?
10 లక్షల కోట్ల ఆడ ఏనుగులంటే మానవ శరీరంలో 10 ఇంద్రియాలున్నాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ 5 కలిస్తే 10 అవుతాయి కదా. అవి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని థౌజండ్స్ లాక్స్ టైమ్స్ పనిచేసినాయి. ఒకటి కంటే ఎక్కువ సార్లు పనిచేస్తే 1, 10, 100, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు అంతే తేడా. నిజంగా 10 కోట్లు ఉన్నాయా అంటే లేవు. శరీరంలో ఉన్న ఇంద్రియాలు అన్నిసార్లు పనిచేస్తాయి కాబట్టి వాటన్నిటికీ జీవుడు అధిపతి కాబట్టి వాడు అహంకారం అనేటువంటి అరణ్యంలోకి ప్రవేశించాడు అన్నారు. ప్రతిదాన్ని భాగవత దృష్టితో చూడాలి. ఈ గతి నరణ్యమీనిన విధముల నాగంబులు చనుతుండ ఈ గతి నరణ్యమీనిన విధముల నాగంబులు తనుతుండ వేగిరపడి తన విధివశంబునను నాగస్వామి యొకండు. సూచక మౌవనమున దాగనియ ఇంతమంది ఆడ ఏనుగులను వెంట పెట్టుకొని ఒళ్ళుపై తెలియనటువంటి మదాహంకారంతో ఈ గజరాజు అరణ్యంలోకి ప్రవేశించాడు. చాలా మంది భార్యలు ఉన్నారు వాడికి అన్నారు. అవక ఒక పెళ్ళైతేనే కాక ఒక్క పెళ్ళాం కొంపకొస్తేనే ఆ 16 రోజుల పండగ వెళ్లే లోపు వాడి ఫోజులు చూడలేక చచ్చిపోతారే ఆ వీధిలో వాళ్ళు. మరి 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి వాడు మొగుడంటే వాడికి ఎంత అడ్వర్టైజింగ్ ఉండాలి, ఎన్ని బ్యానర్లు ఉండాలి. వాడు బయలుదేరాడు. ఈ ఆడ ఏనుగులన్నీ వాడిని అనుసరించినాయి. శరీరంలో బాగా మదించి ఉన్నాడు. ఎప్పుడైనా మదం బాగా బయలుదేరితే ఉండవలసినటువంటి జ్ఞానం పక్కకి తప్పుకుంటుంది. ఆ జ్ఞానం పక్కకి తప్పుకునేటప్పటికల్లా అజ్ఞానం వచ్చి తిష్ట వేస్తుంది. అదే జరిగేది. ఈ ఆడ ఏనుగులన్నీ వెంట వేసుకొని పెద్ద పెద్ద జంతువులన్నిటికీ భయాన్ని కలిగిస్తూ ఈ గజరాజ బృందం ప్రయాణం చేశాయి. పైగా వాడికి భార్యల యందు చాలా మోహంగా ఉన్నట్ట గజరాజు. ఎందుకు అన్నారు, వాడు గృహస్థు కాబట్టి అన్నారు. అలా చేసి దారి తప్పాయండి గజరాజ బృందం. దారి తప్పాము అంటే ప్రమాదంలో పడ్డట్టే లెక్క. అందుకే అబ్బాయి దారిలో వెళ్ళు అని చెప్తారు. చేసి ప్రయాణం దారి తప్పి ఒక మంచి చెరువు దగ్గరికి వెళ్ళాయి. ఎలా ఉన్నది ఆ చెరువు అన్నారు. పోతన గారి కవితా సౌందర్యం భాగవతం ప్రతి చోట కనపడుతుంది. చెరువులో ఇంకా బాగా కనపడ్డది. ఎట్లా ఉంది ఆ చెరువు అన్నారు. అటగల్చల్కరిణీ విభుండు నవపుల్లం భోజకల్హారము. అందుకే తెలుగులో పద్య పఠనము అన్నారు. పద్యం చదువుతూ ఉంటేనే అర్థమైపోవాలట. పద్యం చదివి అర్థం చెప్పేటువంటి దౌర్భాగ్యం ఏ తెలుగు పండితుడికి రాకూడదు. పద్యం అంతా చదివి ఇప్పుడు మీకు అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు నేను చెప్పింది అపార్థమని మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. పద్యం చదువుతూ ఉండగానే అర్థమైపోవాలట. అటగల్చల్కరిణీ విభుండు నవపుల్లం భోజకల్హారము నటదిందిరవారము గమటమీనగ్రాగ దుర్వారము. ఒక మంచి చెరువును చూశాయి ఏనుగుల గుంపు. ఎలా ఉంది ఆ చెరువు అంటే నిశ్చలమైన యోగి మనస్సు ఎలా నిర్మలంగా ఉంటుందో అలా ఉందిటండి. అలలు లేవు, తరంగాలు లేవు, శబ్దాలు లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ చెరువులో 1000 రేకులు, 500 రేకులు, 108 రేకులతో తామరలు, కలువలు అన్నీ బాగా వికసించి ఉన్నాయిట. ఆ తామరలు ఎలా ఉన్నాయన్నారు, భక్తి పండిన భక్తుడి మనస్సులాగా ఉన్నాయిట. ఇంకా కొన్ని మొగ్గల్లాగానే ఉన్నాయి. వాటికి వికసించేటువంటి టైం రావాలి. అందుకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ వికసించిన తామరల మీద అంటూ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి. ఇవెలా ఉన్నాయన్నారు. భగవంతుడు ఆ తుమ్మెదల రూపంలో
భక్తుణ్ణి పరీక్ష చేస్తున్నట్ట అన్నట్లుగా ఉన్నాయిటండి. వటకింతాల రసాల సాల సుమనోవల్లి కుటీ తీరము, చిన్న చిన్న చేపలు, చిన్నటువంటి తాబేళ్లు, ఎండ్రకాయలు మొదలైనటువంటి ఆ జలంలో ఉండాల్సినటువంటి అన్ని జంతువులతో పాటు ఆ చెరువు చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయిటండి. ఆ వృక్షాల మీద నెమళ్ళు, కోకిలలు, చిలుకలు మొదలైనటువంటి చక్రవాకాది జల జంతువులన్నీ కూడా వాసం చేస్తున్నాయి. వటకింతాల రసాల సాల సుమనోవల్లి కుటీ తీరము, చెటులో ధూత మరాళ చక్రబక సంచారంబు కాసారము, ఆ సరస్సులోనే కొంగలు కూడా ఉన్నాయి, చక్రవాక పక్షులున్నాయి, చిలుకలున్నాయి, గోరువంకలున్నాయి, కోయిలలున్నాయి, తుమ్మెదలున్నాయి, భృంగములున్నాయి. కొత్తగా పెళ్లివారిల్లు ఎంత కళకళలాడిపోతుంటుందో అంత ఆనందంగా ఉంది ఆ చెరువు చూసేటప్పటికల్లా. పెద్ద పెద్ద చెట్లు, తరులు, గుట్మములు, గుల్మములు, అంతా సౌందర్యంగా ఉంది. ఇంత సౌందర్యం ఎవరిచ్చారు అంటే భగవంతుడు ఇచ్ఛామాత్రం చేత సృష్టించాడు. అందుకనే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని చెప్తారు. ఆవిడ కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే ప్రళయం. ఆ చెరువు చూశాయి. ఈ ఆడ ఏనుగులన్నిటికీ అంత అందమైన చెరువు చూసేటప్పటికల్లా స్నానం చెయ్యాలి అనిపించిందిట. ఇక్కడే వేదాంత శాస్త్రంలో మాట చెప్తారు, గజస్నానము అని. ఏనుగు నీళ్లల్లోకి దిగితే వెంటనే బయటికి రాదు. గంటలు 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 ఆ నీళ్ళల్లో స్నానం చేస్తుంది. అటు పొరలాడుతుంది, ఇటు పొరలాడుతుంది, ఆ తొండంతో నీళ్లు తీసుకుంటుంది, కాసేపు తాగుతుంది, చల్లుతుంది, అన్నీ చేస్తుంది. గట్టెక్కుతూ చేసేటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఏమిటో తెలుసా? ఆ తొండంతో ఇంత దుమ్ము తీసి నెత్తిన పోసుకుంటుంది. అంతే, ఖేల్ కథం, దుకాన్ బంద్ అయిపోయింది. మరి ఇంతసేపు స్నానం ఏమైంది? అప్పటికి అది ఎలిజిబుల్, ఇప్పటికి ఇది అప్లికబుల్. అంతే. మానవ వేదాంతం కూడా గజస్నానము వంటిది ఏం చెప్పారు. విన్నంత కాలం ఎంత బాగుంటుందో నిజంగానే. రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తామన్న గ్యారంటీ లేదమ్మా అంటూనే మొదలు పెడతాం. రాత్రి పడుకునేటప్పుడు ఏ పాపిష్టి కార్యక్రమానికి ఇనాగరేషన్ చేద్దామా అని. వేదాంతం ఆరూఢమవ్వాలి అని చెప్పారు. వింటే సరిపోదండి, విన్నదాన్ని మననం చెయ్యాలి, ధారణ చెయ్యాలి, అనుసరించాలి, అప్పుడు అది నిలబడుతుంది అన్నారు. లేకపోతే ఏమవుతుంది అన్నారు? ఏనుగు స్నానంలానే ఉంటుంది అన్నారు. వెంటనే ఈ ఆడంగులన్నీ మగవాడికి సిఫార్సు చేశాయి. ఏమయ్యో కాస్త గట్టు మీద నిలబడు, మేము స్నానం చేస్తాం అనేటప్పటికల్లా మరి వాడు గృహస్థు కదా అని ఒక ఇంకరించాట. పొలోమంటూ నీళ్లల్లోకి దిగాయి. నీళ్లల్లోకి దిగిన ఏనుగుల గుంపు ఊరికే ఉంటుందా? ఎంతవరకు వెళ్ళింది వీళ్ళ పిచ్చి అంటే పిచ్చి పీక్కెళ్ళిందంటారే. ఆ సరస్సులో ఉన్న సౌందర్యాన్ని సర్వాన్ని నాశనం చేసేంత వరకు స్నానం చేశాయి. నాశనం చేస్తే పర్వాలేదు, ఏనాటి నుంచి పడి ఉన్నదో అజ్ఞానాన్ని మేల్కొల్పి ఇవన్నీ గట్టెక్కినాయి. ఇక్కడే అసలు కథంతా ఉంది. ఆడ ఏనుగులన్నీ గట్టెక్కాయి, మన హీరో దిగాడు. మరి ఇళ్ళ ముందే కదా వీడి ప్రతాపం అంతా కూడా. చాలాసేపు స్నానం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఇంగ్లీష్లో RRR అంటారు, రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. ఇవి ప్రతివాడికి అప్లై అవుతాయి జీవితాంతంలో ఎప్పుడో ఒకసారైనా. ఆడ ఏనుగులు చేసిన గోలకి ఆ నీళ్లల్లోంచి రియాక్షన్ మొదలైంది. ఏమున్నది ఆ నీళ్లల్లో అన్నారు? ఏనాటి నుంచో పడున్నది ఒక భయంకరమైన మొసలి. అది బాగా నిద్రపోతున్నది. నిద్రపోతున్న మొసల్ని లేపి వీళ్ళు బయటకు వచ్చారు. మొగ ఏనుగు చిక్కుకున్నాడు. అంతే కదా, తప్పు చేసిన వాడు అక్కడే ఉంటాడు. నాబోటి వాడు పరిగెడుతుంటే వాడే పరుసు కొట్టేశాడని జనం వాడిని బాధతారు. అది లోక ధర్మం. అందుకే రహీం గారు చెప్తారు, నాలుక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి లోపల కూర్చుంటుంది, ప్రజలు మాడుకి సత్కారం చేస్తారు. ఇది ఎక్కడి పాపకర్మ అంటే నాలుకని కలిగింది మాడు కాబట్టి దీనికి భారతరత్న తప్పల.
మొగ ఏనుగు నీళ్లల్లోకి దిగింది, స్నానం చేస్తున్నది. నేను ముందే మనవి చేశాను, గజరాజు అనేటువంటి జీవుడు విషయవాసనలు అనే భార్యలతో అహంకారం అనేటువంటి అరణ్యంలోకి ప్రవేశించి మోహం అనేటువంటి చెరువులోకి దిగి అజ్ఞానం అనేటువంటి మొసలి చేత పట్టబడ్డాడు. అది ఇక్కడ పట్టుకున్నది మొసలి అంటే ఏమిటన్నారు? అజ్ఞానము అన్నారు. అది మెల్లగా బయటకు వస్తున్నది. మొదటప్పుడు ఎట్లా ఉంది అన్నారు? 16 mm లాగా ఉంది అన్నారు. తర్వాత ఎట్లా ఉంది అన్నారు? 35 mm అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది అన్నారు? 70 mm DTS స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ అన్నారు. అది దాటిన తర్వాత ఎట్లా ఉంది అన్నారు? హోమ్ థియేటర్ లాగా ఉంది అన్నారు. అజ్ఞానం అన్ని ఫ్లేవర్లలో ఉంటుంది. అందుకనే గజరాజుని పట్టడానికి మొసలి కూడా అన్ని దీంట్లలో వస్తున్నదిట. ఎట్లా వస్తున్నది అన్నారు? ముందర అనేటువంటి శబ్దం వస్తున్నది. ఏనుగు అనుకున్నదిట, నేను నీళ్లల్లోకి దిగినటువంటి నా వేగానికి నీళ్లు అతలాకుతలమై ఆ శబ్దం చేస్తున్నది అనుకున్నది. దీని దృష్టిలోపం, రియాక్షన్ ప్రారంభమైంది. ఎలా వస్తున్నది? ఇక్కడ మంచి సీసపద్యం చెప్పారు పోతన గారు. బుగబుగాయుత పూరి బుద్బుదచ్చటలతో గదలు సుదివికి భంగంబులెగయా బుడ 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 అంటూ శబ్దం వస్తున్నది నీళ్లల్లోంచి. ఏదైనా ఒక వస్తువు నీటిలోంచి బయటకు వస్తున్నప్పుడు కానీ, బయట నుంచి నీటిలోకి వెళ్ళేటప్పుడు కానీ ఇదే చర్య ఉంటుంది. ఆ బుడ 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 శబ్దం కాస్త భుగభుగాయుధ బూరి బుద్బుద చెటలతో కొంచెం లెవెల్ పెరిగిందిట. భుగ 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 అంటూ పైకి వస్తున్నా. వస్తూ ఏం చేస్తున్నది? అది ఏమిటో కనపట్టలేదుట. కొన్ని వేల మైళ్ళ అడుగున పడి ఉన్నది ఆ మొసలి. అది చీల్చుకొని వస్తున్నది అండి. ఎట్లా వస్తున్నది అంటే, ఈ రెండు చేతుల్ని అలా పైకి పెట్టి వెనక రెండు కాళ్ళని కిందకి తొక్కిపట్టి తోకని చెట్ట 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 చెట్టమంటూ నీళ్లల్లో బాదుతూ అలా పైకి వచ్చేస్తున్నదిట. ఇప్పుడు అది ఊర్ధ్వంగా వెళుతున్నది, ఏనుగుని అధోదోకానికి లాగుతున్నది. ఇది తేడా. బుగబుగాయుత బూరి బుద్బుద చెటలతో గదలు సుదివికి భంగంబులగయా భువన భయంకర రవమున. అది ఆ వస్తూ ఉంటే అంటూ నీళ్లని లోపలికి పీలుస్తూ ఉంటే ఆ నీళ్లతో పాటు చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న ఎండ్రకాయలు ఇవన్నీ నోట్లోకి వెళ్ళిపోతున్నాయిట. మళ్ళా వాటిని వదులుతూ ఉంటే వాటికి ఏమన్నా ఎముకలు అవి మిగిలి ఉంటే దీనికి ఆహారం కాకుండా అవి బయటకు వచ్చేస్తున్నాయిట. వేస్ట్ మెటీరియల్ అంటామే. కదలుచు దివికి భంగంబులగయ అదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది. తోకతో నీళ్లని తాడనం చేస్తూ కనుల ఎండు నిప్పులు కురిపిస్తూ విపరీతమైనటువంటి వేగంతో పైకి ఇలా బయలుదేరినటువంటి మొసలి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది. ఎంత మంచి ఉపమానమో చూడండి. అందుకనే ఉపమానము, ఉపమేయము అలంకార శాస్త్రంలో చెప్తారు. సూర్య భగవానుణ్ణి పట్టేటువంటి రాహువులాగా బయలుదేరిందిటండి. సూర్యుడు ఎంత గొప్పవాడైనా ఒకానొక సమయంలో రాహువు చేత పట్టబడక తప్పదు. ఎందుకంటే ఆయనకి టైం బాగలేదు, అక్కడ చిక్కుకున్నాడు అంటారు. టైం బాగుండటం మనకే కాదు, వాళ్ళకు కూడా ఉంది. భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. ఒక్క మకరేంద్రు డిభరాజు, డిభరాజు అంటే గజరాజు, ఒడిసి పట్టే, ఒడిసి పట్టింది అన్నారండి. ఎట్లా ఉన్నది ఆ మొసలి అంటే, ఇనప కోరలు కలిగినటువంటి దంత సంపదతో ప్రకాశిస్తూ ఉన్నదిట. రెండు రంపాలు, మంచి పదునైనటువంటి రెండు రంపాల్లాగా ఉన్నాయిట. దాని రెండు దవడలు పదునైనటువంటి రంపాల్లాగా ఉన్న రెండు దవడల మధ్య ఈ ఏనుగు యొక్క పాదాన్ని అట్లా నొక్కి పట్టిందిటండి. పట్టింది అనేటప్పటికల్లా ఒడిసి పట్టింది అన్నారు.
దీనికి మన భాషలో ఏం చెప్పుకోవాలంటే వాడి వీక్నెస్ మీద కొట్టాడు చూసారా, అదే అది. ఎక్కడ పడితే వాడు కదలలేడో అక్కడ పట్టింది. హఠాత్ పరిణామానికి ఏనుగు బిక్క చచ్చిపోయింది, అది కూడా ఊహించలా. అందుకనే తాడిని తన్నేవాడుంటే వాడు తలదన్నేవాడు వేరే ఉంటారు. నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థానబలిమి గాని తలబలిమి కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. ఇంతోడి దానికి మనకి ఇంత అడ్వర్టైజ్మెంట్లు, ఇంత అహంకారం, ఇంత ఈగో, ఇంత మూర్ఖత్వం, ఇది అవసరమా? పడుకుంటే తెల్లారు లేస్తామన్న గ్యారంటీ లేని బతుకులు. అహంకారం పోతేనే ఆత్మజ్ఞానం విచ్చుకుంటుంది అన్నారు. అహంకారం మెయిన్ వాకిట్లోంచి ఎంటర్ అయితే ఆత్మజ్ఞానం కిటికీలోంచి పారిపోతుంది. తప్పదు. ఒడిసి పట్టింది టండి, కొంచెం బిక్కసొచ్చింది. ఏదో ప్రాణం పోయే సమయం వచ్చిందేమో అని భయపడ్డది. వెంటనే తొండాన్ని చాచి ఆ వస్తువు మీద కొట్టింది. అది మొసలని కూడా తెలియలా ఏనుక్కి, ఏదో పట్టేసింది అనుకున్నది. ఆ పట్టిన పట్టుని చూచి కొద్దిసేపు ఓహో ఇది మొసలి అని భావించి సమస్త శక్తిని తొండంలోకి కేంద్రీకరించుకొని ఆ మొసలి మాడు మీద ఒక్క దెబ్బ కొట్టిందండి. దానికి నక్షత్రాలు కనపడ్డాయి. అంత దూరానికి వెళ్ళి పడ్డది. పడితే గబగబా పైకి ఎక్కొచ్చు కదా, ఎక్కితే ఏమనుకుంటాం, అయిపోతుందా? అక్కడే నించుంది. అంత వేగంతో వచ్చి మళ్ళా పట్టింది. పట్టడం కొట్టడం కొట్టడం పట్టడం పట్టుడ కొట్టుడ కొట్టుడ పట్టుడ పట్టుడ కొట్టుడ కొట్టుడ పట్టుడ. ఎన్ని రోజులండి? 1, 2, 3, 4, 5 వీకా, మంత్సా, ఇయర్సా అంటే 1000 సంవత్సరాలు జరిగిందండి భయంకరమైన సంగ్రామం. ఎంత భయంకరమైన సంగ్రామం అంటే ఇది ఎప్పటికీ తెగని యుద్ధం. కరియుమ కరియును గరకరి బెరయుచు తరిపిరపుడు కోరాజి. సరిబలముల రాతిరి పవలనకను తిరముగ నిరుగురు నోజ. రోజా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా అంటే రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదయ్యా. 1000 దివ్య సంవత్సరాలు భయంకరమైన యుద్ధం జరిగింది కరికి మకరికి అని చెప్పారు. మొదట్లో ఉన్నంత బలం రెండో రోజు ఉండదు. మొదటి 3 గంటల్లో ఉన్న శక్తి అహోరాత్ర పారాయణ కూర్చుంటే 12 గంటలప్పటి నుంచి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. ఉండదు అప్పుడు, అంతే. క్రమేణా ఏనుగుకి క్షీణబలం కలగటం మొదలెట్టింది. ఎందుకని? ఏనుగుకి అది పరతావు, మొసలికి స్వక్షేత్రం. మొసలికి నీళ్లల్లో బలం ఎక్కువ, దానికి వృద్ధి అవుతున్నది, ఇది క్షీణించిపోతూ ఉన్నది. పైగా ఆ మొసలి కొట్టినటువంటి తోక దెబ్బలకి యుద్ధంలో ఎంత విచిత్రమైన చర్యలుంటాయో అన్ని చర్యలు ఏనుగు మీద అప్లై చేసిందిటండి. ఏనుగు శరీరం శిథిలమైపోయింది. మొసలి కొట్టినటువంటి తోక దెబ్బలకి జల్లెడలాగా తయారైంది శరీరం. అంతకుముందు చక్కగా కలువల చేత, తామరల చేత, తుమ్మెదల చేత, సీతాకోక చిలుకల చేత, రామచిలుకల చేత, గోరువంకల చేత ప్రకాశంగా ఉన్నటువంటి ఆ చెరువు ఇప్పుడు వల్లకాళ్ళలాగా ఉన్నదిటండి, శ్మశానంలాగా ఉన్నది. ఏనుగు శరీరంలోంచి ప్రవహించినటువంటి రక్తము, మాంసం చేత ఆ శరీరం అంతా, ఆ చెరువంతా కలయబారిపోయింది. ఇక ఏమాత్రము ఓపిక లేని స్థితిలో ఉంది గజరాజు. గజరాజుని బాగా హింసించింది మకరి రాజు. అలా తలదిప్పి చూసింది ఒక్కసారి ఇల్లాళ్ల వైపు మొగ ఏనుగు. అవి ఏం చేస్తున్నాయి అన్నారు. గట్టు మీదే ఉన్నాయి కానీ ఎవరూ నీళ్లల్లోకి దిగి ఒక గ్రిప్ ఇవ్వలేదుట. ఎందుకు అన్నారు. నీళ్లల్లోకి దిగితే నిన్ను వదిలి మమ్మల్ని పట్టుకుంటే మా పరిస్థితి ఏం కావాలి నాయన? నువ్వు పోతే పోయినావు, మేమంటూ ఉంటే మళ్ళా ఎలక్షన్స్ పెట్టుకుంటాం, ఆ తర్వాత సంగతి ఏతం చూసుకుంటాం. ఆత్మనస్తు సర్వకామాని ప్రియం భవతి. ఎవడి ప్రాణం వాడికి తీపే.
తనకు మాలిన ధర్మం ఎవ్వడూ చెయ్యడు. ఎవరైనా ఎంతవరకు ఏడుస్తామంటే ఏదో ఉన్నాడు కాబట్టి, పోయినాడు కాబట్టో, పోయారు కాబట్టో, ఏడవకపోతే బాగుండదు కాబట్టో ఏడుస్తాం అంతే. ఆ తర్వాత ఎప్పుడు తీసుకెళ్తారా అని ఏడుస్తారు, అది వేరే కథ. ఆ తర్వాత మళ్ళా మారుతుంది, ఇంకా తీసుకెళ్ళలేదా అని. వీడు బతికున్నప్పుడు చంపాడు, చచ్చి కూడా చంపుతున్నాడు అని ఆ నాలుగోసారి విపరీతమైన ఏడుపు వస్తుంది. ఎవడి ప్రాణం వాడికి తీపి, దాన్ని ఎవ్వడూ వృధా చేసుకోడు. ఆడ ఏనుగులన్నీ గట్టు మీదే నిలబడి ఉన్నాయిటండి. ఒక్క ఏనుగు లోపలికి దిగి అలా చెయ్యి అందించిన పాపాన బోల. మగ ఏనుగు అనుకున్నదట, ఏమే పౌర్ణమి నాడు చెరుగ్గళ్ళు ఇచ్చాను, అమావాస్య నాడు జొన్న కంకులు ఇచ్చాను, ఏకాదశి నాడు ఎన్నో ఇచ్చాను, నేను ఇక్కడ చిక్కాను, ఒక్కళ్ళు చెయ్యి అందించరా అన్నారు. ఆ ఒక్కటి అడక్కన్నాయి అవి కూడా. అప్పుడు దానికి ఒక జ్ఞానం కలిగింది అన్నారు. ఏమిటా జ్ఞానము అన్నారు. వీళ్ళని నమ్మి ఇంత జీవితం నాశనం చేసుకున్నాను, ఈ జీవితం ఏదో భగవంతుడికి ఉపయోగపడితే ఈ ఏడుపు ఉండదు కదా అనుకున్నాడు. అదే ఆయనకి మనకి తేడా. జీవితం చివరలో భగవంతుడు గుర్తొచ్చాడండి గజరాజుకి. మనకి ఆయన తప్ప మిగతావన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వెనక తలుపు తాళం వేశారా, గొళ్ళెం పెట్టారా, లాయర్ రాలేదే, ఇంకా కోతలు చేయలేదు, ఇంకెందుకు, అప్పటికీ అయిపోయింది, ఇక 2 నిమిషాల్లో దేర్ ఈస్ నో మోర్ అనేటువంటి శబ్దం వచ్చేస్తుంది. ఆ గజరాజుకి పరమాత్మ గుర్తొచ్చాడు. చాలామందికి గుర్తురానివాడు గజరాజు యొక్క పూర్వ జన్మ అభ్యాసన యోగ బలంబు చేత అని చెప్పారు పోతన గారు. పరమాత్మ గుర్తొచ్చాడు. ఎట్లా పట్టున్నది మొసలి అన్నారు. ఇక్కడ మంచి మాట చెప్తారండి పోతన గారు. నేను ఎందుకు ఈ మాట ఈ కథ చెప్తున్నాను అంటే, తెలుగు భాష సౌందర్యం తెలుసుకోవాలి. తెలుగు భాష మాధుర్యం తెలుసుకుంటే రేపు మీరు పెద్దవాళ్ళైతే మీ పిల్లలకి ఆనందం అందిస్తారు. అది నా బాధ. మీరు కూడా జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ చెప్తే నేనేం చెప్పలేను, అది వేరే మాట. గజరాజుని ఎట్లా పట్టుకున్నది మొసలి అన్నారు. ఈ 2 కాళ్ళు నీళ్లల్లోకి మోపున్నదిట. పవను బంధించి, ఈ పద్యంలో యోగ మార్గం ద్వారా మోక్షాన్ని పొందేటువంటి యోగి చర్య ఎలా ఉంటుందో అది చెప్పారు పోతన గారు. అది పాదద్వంద్వము నెల మోపి పవను బంధించి, శ్వాస నిలిపేసింది. పంచేంద్రియోన్మాదం పరిమార్చి, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఇప్పుడు మొసలికి లేవు. బుద్ధిలతకు మరాకు హత్తిల్చి, బుద్ధి అనేటువంటి తీగకి వేరే ఆకుని తొడిగిందిట. ఏమిటండి ఆ ఆకు అన్నారు. జ్ఞానము అనేటువంటి ఆకు. ఆ 2 పక్కనే ఉంటాయి. ఎరా నీకు బుద్ధి జ్ఞానం లేదా అంటారు, అంతేగాని బుద్ధి లేదా జ్ఞానం లేదా అంటారు. ఆ 2 కలిసే ఉంటాయి. అమ్మ అని చెప్పడంలో అంతర్లీనంగా నాన్న దాగి ఉంటాడు, నాన్న అని చెప్పడంలో అంతర్గతంగా అమ్మ ఉంటుంది. బుద్ధిలతకు మరాకు హత్తిల్చి, జ్ఞానాన్ని తొడిగించి ఇంత స్థితికి వెళితే ఏమవుతాడు ఆ యోగి అన్నారు. నిష్కేద బ్రహ్మ పదావలంబన గతిల్ క్రీడించు యోగింద్రు మర్యాద, నక్రము విక్రమిల్చే కరిపాదగ్రంథ నిర్విక్రమై, ఏనుగు పాదాన్ని గట్టిగా తన 2 దవడలతో నొక్కి పట్టి నిలబడ్డదటండి మొసలి. ఈ పాదం వదిలిపెట్టకూడదు, ఈ పాదం పట్టుకుంటేనే నా డెస్టినేషన్ సులభంగా చేరతాను అని అంత గట్టిగా పట్టింది. కదలటానికి వీలు లేకుండా ఉన్నది ఏనుగు. ఇల్లాళ్ల వైపు చూసింది, అక్కడి నుంచి ఏ రెస్పాన్స్ లేదు. ఇంత నిస్సారమైంది కాబట్టి దాన్ని సంసారం అన్నారు. సంసారం ఎటువంటిది అన్నారు. దూరంగా చూస్తే బాగా ఉన్న చెరుగ్గళ్ళలాగా ఉందండి అన్నారు. మరి దగ్గరికి వెళితే ఏమైంది అన్నారు.
తినేసిన చెరుకు పిప్పు ఎట్లా ఉందో అట్లాగే ఉందండి అన్నారు. అంతే తేడా. నిజంగా ఇన్నున్నాయా? ఇన్ని లేవు, ఉన్నది ఒకటే. నీ దృష్టి అన్ని రకాలుగా ఉన్నది కాబట్టి దాన్ని సరి చేసుకోరా నాయనా. అది బ్రహ్మాండమైన స్థితిని పొందింది గజరాజు. ఏ స్థితి అన్నారు? వీళ్ళెవ్వరూ నన్ను కాపాడలేరు, నన్ను కాపాడేవాడు వేరే ఉన్నాడు, వీళ్ళ కోసం ఇంతకాలం ఏడ్చాను, ఇప్పుడైనా ఈ ఏడుపు వాడి కోసం ఖర్చు పెడితే ఇక ఏడవాల్సిన అవసరం ఉండదు అని తెలిసింది దానికి. అది మిగతా అన్ని రోజులు నీ కోసం ఏడ్చినా ఒక్కరోజు భగవంతుడి కోసం ఏడ్చే ప్రయత్నం చెయ్యి. ఒక్కరోజు దేవుడి కోసం ఏడ్చే ప్రయత్నం చేస్తే ఇక ఏడవాల్సిన అగత్యం లేకుండా చేస్తాడు ఆయన. ఎన్నిసార్లు ఎన్నిటి కోసం ఎంతమంది దగ్గర ఏడుస్తాం? ఈ ఏడుపేదో వాడి దగ్గర ఏడిస్తే ఇంకో చోట ఏడవాల్సిన అవసరం ఉండదు. ఆ స్థితికి వెళ్ళింది గజరాజు. చేతిలో ఏమీ లేవు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాలా చూడండి. అన్నీ పోయిన తర్వాత గుర్తొచ్చాడు. అప్పుడు భక్తి నిలిచింది. దూరంగా చూసింది, ఒక్కటే ఒక్క తామర మొగ్గ మిగిలి ఉన్నది ఆ నీళ్లల్లో. ఆ మొగ్గని తన తొండంతో లాగింది, చేతికొచ్చింది, విసిరి వేసింది ఆకాశం వైపు. అంతే. ఆ తామర మొగ్గతో గజరాజు మనస్సు కూడా వెళ్ళిపోయిందిటండి. యవ్వని చేజనిన జగమెవ్వని లోపల ఉండు లీనమై, యవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడెద. యవని చేజనించు నిర్విశేష బ్రహ్మస్తవం చేసింది అన్నారు. ఈ సమస్త చరాచర జగత్తు ఎవడి యొక్క దివ్య కరుణాకిరణ ప్రసార ప్రభావం చేత ప్రకాశిస్తున్నదో, ఎవడి దయచేత సమస్త జీవులకు ఉచ్ఛ్వాస నిశ్వాసాదులు కలుగుతున్నాయో, ఎవడి యొక్క అపార కృపా కటాక్ష వీక్షణం చేత జీవులకు శాశ్వతమైన ఆనందం కలుగుతున్నదో అట్టి పరమాత్మని నేను శరణు వేడుతున్నాను అన్నది. మొసలికి ఇందాక నుంచి అమ్మో అయ్యో నాయనో అనేటువంటి డైలాగులు విన్నది. ఇప్పుడు కొంచెం వెరైటీగా వినేటప్పటికల్లా దానికి బాగా ఆశ్చర్యం వేసింది. అబ్బా, ఇదేదో వెరైటీగా పిలుస్తున్నది, అమ్మో అయ్యో కంటే బాగుంది అని అది కూడా నోరు తెరిచి వింటున్నదిటండి. భగవన్నామం ఎటువంటి వాడికైనా ఆనందం కలిగిస్తుంది అంటే ఇంతకంటే సాక్ష్యం అవసరంలే. అది ఆనందంగా వింటున్నది. గజరాజు దుఃఖంతో ప్రార్థిస్తున్నది. ఎందుకు ఈ దుఃఖము అన్నారు? పట్టిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసం దుఃఖం, కానీ ప్రాణాలు నిలుపుకోవటం కోసం అది ఏడవట్లేదు అన్నారు. అది ఎంత తేడా ఉంది. చాలా విధాల ప్రార్థించింది. ఇక శరీరం ప్రార్థనకి అవకాశం లేకుండా పోయింది, శిథిలమైపోయింది. ఇక భగవంతుణ్ణి కూడా కీర్తించలేని తన అశక్తతను పరమాత్మకి తెలియజేసుకుందండి. నిజంగా గజరాజుకు అశక్తత ఉన్నదా అంటే మరి మనకి లేదా? మనమేం అంత పవర్ఫుల్గా వెళ్ళిపోతున్నామా? జీవుడు వెళ్ళిపోయే స్థితినే పోతన గారు ఇంకో పద్యంలో చెప్పారు. లావొక్కిల్తయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణం ఉల్టావుల్దప్పెను మూర్ఛవచ్చతను ఉల్డస్సల్ శ్రమం బయ్యడి, నీవే తప్ప ఇతప్పరం బెరుగ మల్లింపల్దగుందీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక హరి భద్రాత్మక. చివరిసారిగా నిన్ను పిలిచేందుకు కూడా ఈ శరీరం సహకరించట్లేదు స్వామి. ప్రాణాలు పోతున్నందుకు నాకు బాధ లేదు, ప్రాణాలు పోతున్నప్పటికీ నిన్ను కీర్తించ
అనుభవించకుండా శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తున్నదన్న దుఃఖం తప్ప శరీర త్యాగం నాకు దుఃఖం అనిపించట్లేదు స్వామి, నన్ను రక్షించు అని వేడుకున్నది. ఈ పద్యం మనందరికి కూడా అప్లై అవుతుంది. ఎప్పుడు అప్లై అవుతుంది అన్నారు, లాస్ట్ స్టేజ్లో ఎవరికైనా కావాల్సిన అప్లికేషన్ ఇదే అని చెప్పారు. వెళ్ళిపోయేటువంటి వాడి దశ దిశ మొత్తం క్లియర్ కట్గా చెప్పారు. లా ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ఇంకా ధైర్యం లేదు, ప్రాణంబుల్ ఠావులు దప్పెను. ఠావు అరఠావు ఏమిటండి అన్నారు, ప్రాణాలు వెళ్ళే మార్గాన్ని చెప్పారు పోతన గారు. ప్రాణం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అన్నారు, ముందర బొడ్డు నుంచి బయలుదేరుతుంది, అక్కడి నుంచి గుండెల దగ్గరకు వస్తుంది, అక్కడి నుంచి గొంతు దగ్గరకు వస్తుంది, అక్కడి నుంచి చెవి దగ్గరకు వస్తుంది. చెవి దగ్గరికి రావటమే ఠావులు తప్పటము. చెవి దగ్గరకు వచ్చింది అంటే ఇక చేజారిపోతున్నాడండి అని చెప్తారు. ఆ సమయంలో నీవే తప్ప ఇతప్పరం వెరుగమన్యు పల్దగు దీను ఏ కొద్ది మందికో, ఏ పుణ్యాత్ములకో, ఏ పూర్వజన్మలో మంచి కర్మని ఆచరించినటువంటి సుకర్మానుష్ఠాన తత్పరులకి భగవంతుడు గుర్తొస్తాడు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళు వీళ్ళు అందరూ గుర్తొస్తుంటారు. యమధర్మరాజు గుర్తొస్తున్నాడు, యముడు కనపడుతున్నాడు. యముడు కనపడతాడా వీడికి? వీడికి ఇచ్చిన అప్పుల వాళ్ళు ఆ రూపంలో కనపడాలి కానీ యముడు కనపడ్డు. వీడి ప్రభావం అది. నీవే తప్ప ఇతప్పరం బెరుగా. ఈ స్థితికి వెళ్ళాలండి ఎవరైనా కూడా. ఎంతకాలం నాది 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 నాది, నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు, చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు అని చెప్పారు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నీ వాళ్ళు కాదురా, వీళ్ళంతా మధ్యలో నిన్ను ముంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళే. మొగైనా ఆడైనా ఎవరైనా ఎంతవరకు వస్తారు? వచ్చేంత వరకు వస్తారు. అంతవరకు వస్తారా? రారు. నువ్వంటూ ఆ శరీరంలోంచి వెళ్ళిపోతే నీకు జరిగే మర్యాద వేరే ఉందిరా అబ్బాయి. అందుకనే పరమాత్మని నీవే తప్ప ఇతప్పరం బెరుగా అని ప్రార్థించాడు గజరాజు. ఈ స్థితికి వెళ్ళాంట జీవులు. వెళితే ఏమవుతుంది అన్నారు, అజ్ఞానం పోతుందయ్యా. అజ్ఞానం పోతే పొందింది ఏమిటన్నారు, జ్ఞానమే కదా అన్నారు. ఇంకా జ్ఞానం పొందితే పొందాల్సింది ఏమిటి అన్నారు, మోక్షమే కదా అన్నారు. అందుకనే ముందర అజ్ఞానాన్ని పాస్ చేసుకోవాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే జ్ఞానం పొందుతాం. జ్ఞానం పొందితే మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది. మోక్షం అంటే ఎక్కడో లేదు, ఇది ఏది నాది కాదు అనుకోవటమే మోక్షం. నరకం కూడా ఎక్కడా లేదు, ఇదంతా నాదే అనుకోవటం అదే నరకం. నరకమైనా మోక్షమైనా నీ చేతిలోనే ఉంది. పట్టుకుంటే నరకం, వదిలిపెడితే మోక్షం. భగవంతుడు ఎక్కడ ఉంటాడో చెప్పాడు పోతన గారు. అలా వైకుంఠపురంబులో, మీకు సినిమా గుర్తొస్తుంది. ఏం దౌర్భాగ్యం, సామజ వరగమన అనగానే సినిమా గుర్తొస్తుంది. వాళ్ళు ఎందుకు రాశారు, వీళ్ళు ఎందుకు వాడుకున్నారు, మనం ఎందుకు చూస్తున్నాము, నేను ఎందుకు చెప్తున్నాను, మీరెందుకు వింటున్నారు, భగవంతుడికి తెలియాలి. అలా వైకుంఠపురంబులో నగరిలో వైకుంఠం నగరిలో అలా వైకుంఠపురంబులో నగరి అలా వైకుంఠపురంబులో నగరిలో వైకుంఠపురంబులో నగరిలో
అల వైకుంఠపురంబులో నగరిలో రాస్తున్న పోతన్న గారికి అక్కడ వరకే గుర్తొచ్చింది పద్యం. మీరు నాకు గుర్తు లేదనుకుంటారేమో, నాకు గుర్తుంది. ఇది లేకపోతే మీరు ఎప్పుడో నన్ను గంప కింద పెట్టి క్లోజ్ చేసేవాళ్ళు. ఇంత టాలెంట్ కూడా ఉండాలి హరికథకి అని నారాయణదాస్ గారు నిర్దేశించారు. నా గొప్పతనం కాదు, ఇది ఆయన గొప్పతనం. నిజంగా మీరంతా నేను మర్చిపోయినానని అనుకుంటున్నారు. అయిపోయింది, వీడి ఫ్యూజ్ ఇక్కడ పోయింది, దిగిన తర్వాత వీడికి సినిమా చూపిస్తాం. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో ఇంతవరకే రాస్తున్నారు. నేను ముందే మనవి చేశా, పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ 8వ స్కందంలోకి వచ్చారు. గజరాజు మోక్షణం చెప్తున్నారు. ఇక్కడ వరకే ఆయనకి గుర్తొచ్చింది. పద్యం ముందుకు సాగలేదు, గుర్తు రాలేదు. పోతన గారు భయపడ్డారు. రామా రామా రామా, ఇదేమిట్రా, నేను రాయిస్తానన్నావు, ఇట్లా నట్టేట్లో ముంచేస్తావా? నాకు పద్యం గుర్తు రావట్లేదు రామప్రభో. వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడికి చెప్పుకోవటమే తెలుసండి. అందుకనే భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు. మానవుల్ని ఆశ్రయించి బాగుపడ్డ వాడిని ఒక్కడిని చూపించండి మీరు. భగవద్ ఆశ్రయం అన్ని బంధాలని తీరుస్తుంది. మనకి భగవంతుడి కంటే స్నేహితుడు గొప్పవాడు, ఇంకా మన క్షేమాన్ని కోరుకునేవాడు ఎవడూ లేడు. మన క్షేమాన్ని నిజంగా కోరుకునేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్క పరమాత్మ మాత్రమే. ఏ స్వార్థం లేకుండా మన క్షేమాన్ని ఆయనే కోరతాడట. అందుకనే మనం ఎప్పుడూ ఆయన్ని ఆశ్రయించాలి. పోతన గారికి పద్యం గుర్తురాలా. మల్లన్న పద్యం గుర్తు రావట్లేదు నాన్న అన్నాడు కొడుకుతో. కాసేపట్లా బయటికి వెళ్ళి రండి గుర్తొస్తుంది అన్నారు. కవులకు కాసేపు బయటికి వెళితే ఆ లోకం చూస్తే గుర్తొస్తుంది. పోతన గారు గబగబా రామాలయానికి వెళ్ళారు. ఏకశిలా నగరం కదా, ఏకశిలా నిలయ, ఏకశిలా నిలయ దయామయ శ్రీరమణి కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే. రామా, శ్రీ కౌసల్య తనయా, వెంట ఉంటానన్నావు, ఆంధ్రీకరించమన్నావు, రక్షణ ఇస్తానన్నావు. పద్యం గుర్తురాక నన్ను, నీ చిరునామా తెలియక గజరాజుని ఇద్దరినీ ఏడిపిస్తున్నావు రామా, నీకిది భావ్యమా అంటూ రామచంద్రమూర్తిని ప్రార్థించి మూర్ఛపోయినాడండి పోతన గారు. పోతన పడిపోతాడు అని రాముడు కూడా ఊహించలా. ఇప్పుడు ఒక్కొక్క బౌలర్ మీద మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. వాడు గ్రౌండ్లోకి వస్తే కనీసం 100 పరుగులు చేస్తాడు అనుకుంటాం. ఆ రోజు సిఎల్లో మెడికల్ లీవో లాస్ ఆఫ్ పెయినో పెట్టి కూర్చుంటాం. మనకి అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పడుతుంది. వాడు వస్తూనే ఎల్బిడబ్ల్యూనో డక్అవుటో అవుతాడు. చీ 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 చీ, వీడు అవుట్ అయి చచ్చాడు, నాకు సెలవా వేస్ట్ అయి చచ్చింది. అప్పుడు పోతే ఒప్పుకోరుగా అడ్మినిస్ట్రేషను. వస్తూనే వాడు గ్రౌండ్లో పడిపోతే మనకి ఊరికే ఉంటామా, పిచ్చి కోపం వస్తుంది. పోతన గారు పడిపోయేటప్పటికల్లా రామచంద్రమూర్తి భయపడ్డాటండి. అయ్యో వీడేమిటి వస్తూనే పడిపోయినాడు, ఇక నేను అవతారం ధరించక తప్పదా అనుకున్నట్ట పరమాత్మ. ఉన్న దశావతారాలు సరిపోలేదేమో దాశరథికి, 11వ అవతారం ధరించాటండి రామచంద్రమూర్తి. ఏమిటా అవతారము అన్నారు, మాయాపోతన్న వేషం వేసుకున్నాడు. మరి అదేగా ఇప్పుడు అవసరం. మాయాపోతన్న వేషం ధరించి గబగబగబగబమంటూ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. మల్లన్న 8 ఏళ్ల వాడై ఉన్నాడు కొడుకు. వాడు ఎద్దుకి పలుపుతాడు పేంతున్నాడు వాకిట్లో. నాన్నగారు ఆగండి అన్నాడు. ఆయన ఆగిపోయినారు.
మీరు అసలు మా నాన్నగారేనా అని అడిగాడు వాడు. ఈయనకు ఆశ్చర్యం వేసింది. నేను వీడబ్బని కాదని వీడికెట్లా తెలిసిందబ్బా అనుకున్నట్ట ఆయన. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? నేను ఇంకా ఏం చేయలేదురా, చేద్దామని వచ్చాను, నువ్వు అడ్డం పడ్డావు. అసలు వీడు ఎట్లా గమనించేశాడు నేను వీడి తండ్రిని కాదని పరమాత్మకి వణుకు పుట్టింది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా నాన్నగారు అన్నట్ట మల్లన్న. ఒరేయ్ ఒరేయ్ అంటున్నట్ట పరమాత్మ. వాడి పేరు కూడా ఈయనకి ఆ టెన్షన్లో గుర్తురాలా. 84 లక్షల బొమ్మల్లో ఈ బొమ్మ పేరు ఎప్పుడు పెట్టామో, నామకరణం ఏం చేశామో. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అన్నట్ట మల్లన్న. అరే నేను ఏం చేశానో చెప్పకుండా చేశారా అంటావేంటి అన్నట్ట పరమాత్మ. నాన్నగారు మీరు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు నేను కాళ్ళు కడిగిన తర్వాత కదా మీరు లోపలికి వెడతారు, నేను కాళ్ళు కడగకుండానే పూజా మందిరంలోకి వెళుతున్నారేమిటి? పిల్లలు అంత అబ్జర్వేషన్లో పెడతారు, అందుకనే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మీ నాన్న ఏం చేస్తున్నారా అని అడిగారట ఒక అతిథి వాకిట్లోకి వచ్చి. ఆ దౌర్భాగ్యుడు ఎవడో ఇంకాసేపటికి వస్తాడు, సస్తాం వాడితో అని లోపల తిట్టుకుంటున్నాడు అని చెప్పేట పిల్లవాడు వచ్చిన వాడితోని. ఇంకా సరిపోలా. అందుకే పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కాళ్ళు కడిగిన తర్వాత కదా మీరు లోపలికి వెడతారు అన్నారు. ఓహో, మామూలుగా పోతనైతే కాళ్ళు కడుక్కోవాలి. ఈయన మామూలు పోతన కాదు, మాయా పోతన కదా. అయినప్పటికీ వ్యవహారమే, తమ్ముడే. ఆయన పాదంలో గంగాదేవి పుట్టిందండి. సామాన్యమైన పాదం ఆ పాదం. కమిని పాపము కడిగిన పాదము, పముతల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతీ పిసిగడి పాదము, పామిడి దురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరి విధముల పరమొసగెడు నీ పాదము, తిరువెంకటగిరి స్థిరమని చూపిన పరమ పదము నీ పాదము, కడిగిన పాదము. సాక్షాత్తు గంగాదేవి ఉద్భవించినటువంటి పాదం. అందుకనే గంగామ్మ వారికి విష్ణుపాదే నమస్తుభ్యం అని శాస్త్రం. విష్ణు పాదంలో ఉద్భవించింది ఆ తల్లి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాదంలో ఉద్భవించినటువంటి గంగాదేవి ఉన్నప్పటికీ ఈయన కాళ్ళు కడుక్కోక తప్పిందా అంటే కడుక్కున్నాడు. ఎందుకంటే వ్యవహారానికి తగ్గ వ్యాపారం ఉండాలి కదా, కాస్ట్యూమ్కి తగినటువంటి బిహేవియర్ ఉండాలి కదా. సరే తీసుకురారా అన్నాడు. ఆ పిల్లవాడి అదృష్టం చూడండి. 14 లోకాల కన్న తండ్రి కాళ్ళు కడిగేటువంటి భాగ్య జీవైనాడు మల్లన్న. అది పుత్రుడి చేత తండ్రి ఓడింపబడితే అదృష్టం ఎప్పుడు అన్నారు. ఇట్లాంటి విషయాల్లో తండ్రి అదృష్టవంతుడు అన్నారు. శిష్యుడి చేత ఓడింపబడితే గురువు ఎప్పుడు అదృష్టవంతుడు అన్నారు. వాడికంటే శాస్త్రంలో బాగా శిష్యుడు వెలిగితే గురువు అదృష్టవంతుడు అన్నారు. ఆ పిల్లవాడు కాళ్ళు కడిగాడు. ఇంకా ఈయన ఇలాగే నిలబడి ఉన్నారు. నాన్నగారు ఇంకా నిలబడి ఉన్నారేమిటి అన్నాడు వాడు. ఆయన వాడి బుగ్గ మీద ఓ చిటికేసి, ఏం లేదురా, ఇంకా మీ ఇంట్లో ఇట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకుందామని. మళ్ళీ ఇంకోసారి అడుగు పెడితే నాన్నగారని నువ్వు మళ్ళీ వెంటబడితే నేను చేయలేను అని వాడి బుగ్గ మీద ఓ చిటికేసారట. వాడి చిన్న బుర్రలోకి ఇంత భాష్యం ఎంటర్ కాలేకపోయింది. స్వామివారు లోపలికి వెళ్ళారు. కంటి చూపుతో లోకాన్ని నడపగలిగినటువంటి పరమాత్మకి గంటం పట్టుకోవాలండి. ఆయన గంటం పట్టాలా? అయినా పట్టాడు. పోతన గారికి నిజంగా పద్యం ఎందుకు గుర్తు రాలేదు అంటే, రామచంద్రమూర్తి అనుకున్నట్ట, నా చిరునామా నేను రాస్తే బాగుంటుంది కదా. అంటే ఎవరైనా భగవంతుడెక్కడా అంటే భాగవతంలోకి దిగండిరా, భగవద్ దర్శనం కలుగుతుంది. భగవంతుడి గురించి తెలియాలి అంటే భాగవతం తీయాలి. భాగవతం తీస్తే భగవంతుడు తెలుస్తాడు. అందుకని ఆ మొదటి లైను లో 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 అని ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఎందుకని పోతన గారికి తెలియదుగా కంప్లీట్ అడ్రస్సు.
మనం ఏం చెప్తాం? 24-6-1-6-112-112-112-7-3 ఏంటి ఇంత క్లియర్గా ఉన్నావు, 2 నెలల నుంచి తిరుగుతున్నావా అని అడుగుతాడు ఎంఎస్ నారాయణ సినిమాలో. వెంటనే పట్టుకొని గోదావరి పట్టుకొని పోరుమామిడి వెళ్ళిపో, అక్కడి నుంచి దిగావు, అక్కడి నుంచి మా ఊరెళ్ళు, అక్కడ పక్కన కుంటెంకడి పుస్తకాల షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెంకట్రామ అండ్ కంపెనీ ఎక్కాల బుక్ అడుగుంటాడు. ఎక్కాల బుక్ ఎందుకుంటాడు? ఇవన్నీ అందులో ఉన్నాయని చెబుతాడు వాడు. భగవద్ దర్శనం కావాలి అంటే భాగవతం తెలియాలి. అందుకని ఆ ముందు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో పరమాత్మ ఫస్ట్ లైన్ని ఏది కరెక్ట్ చేయలే, అంతా అలాగే ఉంచారు. అలా వైకుంఠపురంబులో ఓకే, నగరిలో ఓకే, ఆమూల సౌధంబులో బై ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందిరా అని ఆ లో తీసేశారండి. ఆయన శాశ్వత చిరునామా ఆయనకి తెలుసు కాబట్టి ఇంకా ఇన్ని లోలు అవసరం లేదు, మరీ వాడు లో అయిపోతాడు అని చెప్పి అక్కడి నుంచి ఒకే సమాసం. చూడండి, వాళ్ళు సద్దెన్నాలు తిని చెప్పారు ఆ కవిత్వం, మన వాళ్ళు సమోసాలు తిని సమాసాలు దొరక్క చచ్చిపోతున్నారు. ఆమూల సౌధంబుదా బలమందార వనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియౌ. అంత సమాసం ఎంతున్నది అన్నారు, చదవలేక చచ్చేంతుంది అన్నారు. మరి విష్ణులోకం అంత తేలిగ్గా పోతామా? విష్ణులోకానికి ముందు ఉండే నది పేరే విరజానది అంటారు. విరజానది దాటితే విష్ణులోకం ఉన్నదిట. ఏమిటండి విరజానది అంటే ఏమిటి అన్నారు? ఏం లేదు నాయన, రజోగుణ రహితమైనటువంటి నది కాబట్టి దాన్ని విరజ అన్నారు. రజోగుణం ఎవడికి ఉండదో వాడే వైకుంఠం వెళ్ళాలి. ఆమూల సౌధంబుదా బలమందార వనాంతరామృత సర ప్రాంతేందుపాంతోపలోత్పల పర్యంకరమా వినోదియౌ. ఆపన్న ప్రపన్నుడు ఎంత చక్కగా చెప్పారో. పాపం మన వాళ్ళకి ప్రసన్నుడికి ప్రపన్నుడికి తేడా తెలియలేదేమో. ఈ డైరెక్టరు ప్రసన్నుడు అని పెట్టేశాడు అలవైకుంఠపురంలో, అందుకే అది ఏడ్చిందట. నిజంగా ఉంటే బాగానే ఉండేది. పోతన గారు చెప్పింది ఆపన్న ప్రపన్నుడు విక్వల నాగేంద్రము పాహీయన కుయ్యాలించి సంరంభియై మత్స్యకూర్మాది దశ మహితావతార మదనూగ్రగాధవ మదన గోపాల తన్వైరాధృత తత్వస్వభావం దాదారం జగదమది విభవం పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం. జై బోలో భక్తవత్సల భగవానికి. ఇంత పద్యం రాశారు ఆయన. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతర అమృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియౌ అని ప్రార్థించారు. ఆయన రాశాడు, అంతర్ధానం అయిపోయినాడు. గుళ్ళో పడి ఉన్న పోతన్న గారికి మెడుకు వచ్చింది, పద్యము గుర్తొచ్చింది, అప్పటికి ఆల్రెడీ అయిపోయింది. రాముడికి దండం పెట్టి ఇంటికి వచ్చాడు. మల్లన్న కాళ్లకు నీళ్లు పట్టుకురారా అన్నాడు. ఈయన మామూలు పోతన్న కాబట్టి. వాడన్నాడు, మీరు అసలు బయటికి ఎప్పుడు వెళ్ళారు నాన్నగారు అన్నాడు. నేను ఇప్పుడే కదరా లోపలికి వస్తున్నాను అన్నారు. లేదు లేదు, మీరు లోపలికి వచ్చారు, నేను కాళ్ళు కడిగాను, ఇంకా చూడండి అక్కడ తడి కూడా ఆరలేదని. అక్కడ ఒక జత పాదాలు కనపడుతున్నాయండి. అంటే భగవంతుడు తన ఉనికిని చాటుకున్నాడు అక్కడ. తాను ఉన్నాను అని చెప్పడానికి తడి ఇంకా ఆరిపోలేదుట ఆ పాదాలు. నాన్నగారు నేను కడిగానండి, అదిగో చూడండి అన్నాడు. పోతన గారు ఆ పాదాల మీద పడి ఏడ్చాటండి. ఏమయ్యా, నా పిల్లవాడికి ఆ భాగ్యం ఇచ్చి నన్ను కూడా ధన్యుణ్ణి చేశావు. ఇంత మంచి అదృష్టాన్ని పొందిన నువ్వు అదృష్టవంతుడివిరా మల్లన్న. నువ్వు కడిగింది ఈ నాన్న కాళ్ళు కాదురా, 14 లోకాలని కన్న తండ్రి కాదు పాదాలు కడిగావు మల్లన్న అంటూ లోపలికి వెడితే ఎక్కడ తను వదిలిపెట్టాడో అంటే భగవంతుడు అక్కడి నుంచి మనల్ని పట్టుకుంటాడు. మనం పట్టుకోవటం మొదలు పెడితే ఆయన వదిలిపెట్టట్టండి. అది ఆయన గొప్పతనం.
పట్టుకోవడం మనకి తెలియక మిగతా వాటినన్నింటినీ పట్టుకుంటుంటే ఆయన ఎందుకు పట్టుకుంటాడు చెప్పండి. ఆ తర్వాత పోతన గారు రాముడి దయకు ఎంతో ఆనందపడి మిగతా పద్యాలన్నీ పోతన గారే రాశారు. ఈ ఒక్క పద్యం రామచంద్రమూర్తి చేత వ్రాయబడ్డటువంటి పద్యం. వ్యాస భాగవతంలో గజరాజుని రక్షించడానికి పరమాత్మ శంఖచక్రంతోనే వచ్చినట్టుగా ఉన్నాయి. పోతన గారు అలా రాయిలా. సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారమును చేరడ భ్రగపతిన్ బన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచో పరిచయలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహేయని పరమాత్మ పరిగెత్తుకుంటూ వచ్చాటండి చెరువు దగ్గరికి. గరుత్మంతుడు లేదు, ప్రోటోకాల్ లేదు, పైలట్ లేదు, వాహనాలు లేవు, ఆయుధాలు లేవు, పరిగెత్తుకుంటూ వచ్చాట. 33 కోట్ల మంది దేవతలు పరిగెత్తారట. ఎందుకు పరిగెడుతున్నారో ఎవరికీ తెలియదు, మొదలు పరిగెత్తేవాడికే తెలుసు ఎందుకు పరిగెడుతున్నారు. ఆయన అక్కడికి వచ్చి అక్కడ చక్రాన్ని స్మరించారట. ఆ చక్రం నిప్పులు గక్కుతూ వచ్చి మొసలి కంఠాన్ని నరికిందిటండి. ఏమండి, ముందు మొసలిని ఎందుకు నరికింది అన్నారు. మరి మొసలి పట్టకపోతే ఏనుగు పిలిచేదా? ఏనుగు పిలవకపోతే పరమాత్మ పరిగెత్తేవాడా? 33 కోట్ల మంది దేవతలతో సహా పరమాత్మను కూడా పరుగు పెట్టించిన ఘనత మొసలిది కాబట్టి దానికి ఫస్ట్ లిఫ్టింగ్ ఇచ్చాడయ్యా. సెకండ్ సెమిస్టర్లో దీన్ని పాస్ చేశాడు. ఫస్ట్ లిస్టే మొసలికి ఇచ్చారు. దట్ క్రెడిట్ గోస్ టు మొసలి కాబట్టి దాన్ని ఉద్ధరించారు అన్నారు. ఆ తర్వాత గజరాజుని రక్షించారు. అందుకనే గజేంద్ర మోక్షణము అన్నారు. మోక్షణము అంటే విడిపింపబడుట అన్నారు. దేని నుంచి విడిపింపబడటం అన్నారు? అజ్ఞానం నుంచి విడిపింపబడటం అన్నారు. అజ్ఞానం నుంచి విడవబడ్డ తర్వాత ఏం కలుగుతుంది అన్నారు? మోక్షం కలుగుతుంది అన్నారు. అందుకనే గజేంద్ర మోక్షణము, గజేంద్ర మోక్షము. మొదటిది మోక్షణం, తర్వాత మోక్షము. ఇది వింటే ఏమవుతుంది అన్నారు? గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యం. 12 స్కంధాలతో భాగవతాన్ని ఆంధ్రీకరించి ఏకశిలా నగర వాసుడైనటువంటి రామచంద్రమూర్తికి అంకితమిచ్చి అజరామరమైనటువంటి కీర్తిని ఖ్యాతిని పొందాడు. పెద్దలారా, పోతన భాగవతంలో ఏ ఒక్క పద్యాన్నైనా రోజు మనం చదువుకొని ఆ పద్యంలో చెప్పిన అర్థాన్ని మనం అనుసరిస్తే మన జీవితం కాదు సమస్త ప్రపంచము బాగుంటుందని పెద్దలు ఎందరో సెలవిచ్చారు. అటువంటి మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకందించి ఆయన తరించడం కాదు మనందరినీ కూడా తరింపజేశాడు ఆ మహానుభావుడు. అట్టి పుణ్యాత్ముడి యొక్క సుచరిత్రను ఈ కొద్దిసేపు నాబోటివాడు గానం చేసేటువంటి అదృష్టం ఈ శరీరానికి మా తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి వారికి నమస్కరిస్తూ కథకు మంగళం ఇస్తాను. పెద్దలారా, సర్వమంగళ నామ సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ మనసులోని మాయా పాపి రామ రామ మనుకుమాని మోముదోపి రామ రామ కామ క్రోధ లోభ మోహ పాశం కామ క్రోధ లోభ మోహ పాశం కడకు దోసి కాముమయ్య రామ రామ మాలో కడకు దోసి ఏకశిలాపురవాస శ్రీశ రామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ రామ
రామచంద్రమూర్తికి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానుకి, భక్త పోతనకు, భరతమాతకు. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ్. రాజీవ నయన త్యాగరాజ వినూతమైన నీరామ రూపములకు నిత్యజయ మంగళం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. భారతీ తీర్థమాశ్రయే. భారతీ తీర్థమాశ్రయే.